ఈ జడ్జి మంచాడు కదా, హైకోర్టుకి వెళ్దాం. ఎందుకురా ఉరేంచుకోవడానికారా నా కొడుక? 15,000 ఫైన్ తో పోయేది 14 ఏళ్ళ జైలు శిక్ష చేయించారా రే? పెరాల్ మీద బయటకు వచ్చి నీ పీక బిస్కెట్ తీసిపండి ఏదనే. ఎవరి గురా ఫిగర్ కసక్కలాగా ఉంది. నా వైపే అయినా పర్లేదు, కత్తిలాగా ఉంది. నేను అలా అనుకునే చేసుకున్నాను. ఇలా వచ్చాడు సూర్యవతి. మీకోసమేనండి. ఎరా మీ అక్కకి విడాకులు ఇచ్చేస్తా అని చెప్పాను కదా. ఇస్తానంటే ఎప్పుడు ఇస్తావు బావా? ఇచ్చేయడానికి ఏమన్నా షాప్ లో దొరికే విస్తరాకలా, కిళ్ళి కొట్లో దొరికే తమలపాకలా టైం పడుతున్నా తాడి. ఎంత టైం అయినా తీసుకోండి. మీకు విడాకులు ఇవ్వాలంటే మీరు నాకు 25 లక్షలు ఇవ్వాలి. 25 లక్షలే? అవును. కరెక్ట్ గా 4 రోజుల్లో 25 లక్షలు అరేంజ్ చేయలేదనుకోండి, మా తమ్ముడు, వాడిద్దరు పెళ్ళాలు, వాళ్ళ 4 పిల్లలు, నేను అందరూ మీ ఇంటికి వచ్చేస్తాం. అప్పుడు మీరే పోషించాలి. మీ సర్కస్ కంపెనీకి అన్నం పెట్టం కంటే కష్టపడి 25 లక్షలు సంపాదించడమే బెస్ట్. లేకపోతే నా లైఫ్ వరస్ట్. కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ. రారా తమ్ముడు. పదక్క. ఏటి గురు, అంత అందమైన వైఫ్ కి డైవర్స్ ఇచ్చేస్తావా? తప్పదు. ఏ ఫ్లాష్ బ్యాక్ అలాంటిది. ఎలాంటిది? ఏమనుకుంటున్నావే నన్ను నువ్వు? ఈవేళ నా చేతులు అయిపోయావు. ఏమే నీకే నష్టం. ఇప్పుడు చెప్పు, విడాకులు ఇవ్వడం కరెక్టేనంటావా? లాయర్ ఎవరిని పెట్టుకుంటావు కానీ చాలా కరెక్ట్. నిన్ను మాత్రం పెట్టుకో. ఎరా డాక్టర్, మనోడి కండిషన్ ఎలా ఉంది? పోయే టైం దగ్గర పడింది. నిజమా? పైకి పోయే టైం కాదు, ఆఫీస్కి పోయే టైం. 6 గంటల బయలుదేరతాడు. సర్లే, మనం రాసిన ఉత్తరం అందిందా? ఇప్పుడే చదివాడు. ఏమన్నాడు? 50,000 ఇచ్చాడు. 50,000? 25 ఉందటి. మిగతా 25 నేను తీసుకున్నా. దేనికిరా? మీకు అసలు తమ్ముడే లేడన్న సీక్రెట్ ని కీప్ చేస్తున్నందుకు. ఆఫ్టర్ ఆల్ స్కూటర్ మెకానిక్ గడివి ఫోన్ లేని ఫ్యామిలీ డాక్టర్ చేస్తే నా దగ్గర డబ్బులు నొక్కేస్తారా? మీరు నొక్కుతున్న దాంతో పోలిస్తే నా నొక్కుడు ఎంత లాయర్ గారు? ఏం లాభం? భారీకి విడాకులు ఇవ్వలేకపోతున్నాను. ఏ 25 లక్షలు డిమాండ్ చేస్తుంది. డమ్మీ తమ్ముడిని అడ్డు పెట్టుకుని అంత అమౌంట్ ఎలా మీట్ అవ్వగలను? మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? నీలకంఠాన్ని లేపేద్దాం అనుకుంటున్నాను. ఎవిడెన్స్ లేకుండా యాక్సిడెంట్ గా చంపేస్తే అప్పుడు ఆస్తి మొత్తం ఆడి కూతురు వచ్చే చేతికి వెళ్తుంది. నో నాదవుద్ది. ఎలాగో నీలకంఠానికి తెలియకుండా వాడి కూతురు చేత స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నాను. నీలకంఠం చచ్చిపోయిన వెంటనే వాడి అస్థికులు గోదాట్లో, వాడి ఆస్తి నా కోర్టులో. ఎలా ఉంది ప్లాన్? అదిరిపోయింది. మరి మర్డర్కి ముహూర్తం ప్లాన్ చేశారా? తొందరలోనే. అలర్ట్ గా ఉండు. జుట్టుకు రంగే. అలాగే సార్, ఏంటి? నేను కేసు గెలిచాను. కంగ్రాచులేషన్స్. చాలా థ్యాంక్స్ అండి. ఏంటా అరుపులు? అరుపులు కాదు, చిట్రాజు కేసు గెలిచాడంటమ్మా. అయితే అంత గట్టిగా అరవాలా? ఇక్కడ నా కాన్సంట్రేషన్ మొత్తం పోయింది ఈ తెలుసా? పిచ్చి బొమ్మలు వేయడానికి కాన్సంట్రేషన్ కావాలా? ఇవి పిచ్చి బొమ్మలు కాదు, మరి అల్ట్రా మోడర్న్ పెయింటింగ్స్. ఏదేమైనా సరే ఈసారి పెయింటింగ్ కాంపిటీషన్ లో నాకే ఫస్ట్ ప్రైజ్ రావాలి. అప్పుడు నువ్వు ఒక్కదాని వెళ్ళాలి కాంపిటీషన్. Shut up. సర్లే, ఆ వరస్ట్ బొమ్మ ఎవరిదే? నీదే. అయ్యో ఏంటో ఇది? మందు ఎక్కువైందండి. అవునా? మరి హాస్పిటల్ ఎందుకు జాయిన్ చేశారు? నేను జాయిన్ చేయటం ఏంటండి, ఈడే బార్ అనుకుని లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఓహో, సరే గానీ ఎముకల వార్డు ఎక్కడుంది? రైట్ జరగగానే కనపడుద్ది. థ్యాంక్ యూ రా. రా చిట్రాజు రా. సార్ ఎందుకు సార్ సడన్ గా హాస్పిటల్ రమ్మన్నారు? కస్టమర్ నే కన్నట్టు పీకేసిందయా. కుక్క ఎలా ఉందండి? కుక్క బాగానే ఉందయా, పేషెంట్ పొజిషన్ బాగాలేదు. ఎలా ఉంది? మంచి టెండర్ గా ఉంది. నర్స్ కదా, పేషెంట్ కి ఎలా ఉందని అడుగుతున్నాను. అవును చిట్రాజు, మీ తమ్ముడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడని చెప్పావు కదా? అవును సార్. మరి అయితే ఇంకే అదా పనిలో పని ఆండు కూడా పలకరించేద్దాం. లేని తమ్ముడిని ఎలా పలకరిస్తారో బాబు. ఏంటి లేడా? అంటే గృహలో లేడని అంటున్నానండి. ఓన్లీ చూసొద్దాం. ఏ వార్డు? ఏ వార్డు అంటే తమ్ముడు. తమ్ముడు ఏంటి మీ తమ్ముడా? అవునండి. మా తమ్ముడికి టెస్టులు చేశారు, ఇప్పుడు ఆపరేషన్ చేస్తారు కావచ్చు. అయ్యయ్యో, నువ్వేం బాధపడక చిట్రాజు. అవును చిట్రాజు, బాధపడు. నువ్వు ఎప్పుడు వచ్చారా? నేనేక దగ్గరుండి తమ్ముడికి టెస్టులన్నీ చేయించింది. అమ్మ బోనాల తల్లి, ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలి. అవు సార్. ఎందుకంటే ఇంకా 50,000 రూపాయలు బ్యాలెన్స్ కట్టాలి. దానికోసం ఆపరేషన్ ఆపేస్తారా? ఇదిగో 50,000 తీసుకెళ్ళా. థ్యాంక్స్ అండి, వస్తాను. నువ్వెక్కడికి వెళ్తున్నారా? బిల్లు కట్టేసి కౌంటర్ దగ్గరే ఉంటాను. అయితే ఓకే, అక్కడ మీట్ అవుతాను. వెళ్ళు. ఆ పేషెంట్ తాలూకు ఎవరు? మా చిట్రాజు అండి. ఓసారి పక్కొస్తారా? ఆ లేడీ టెర్రరిస్ట్ కి నీకు ఏంట్రా సంబంధం? టెర్రరిస్టా? అవును, ఆమె ఎన్కౌంటర్ లో మిస్ అయింది, అందుకే ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఆవిడకి నాకు ఎలాంటి సంబంధం లేదండి. మా బాస్ నుంచి తప్పించి నాకు అబద్ధం ఆడారంతే. మరి నన్ను తప్పించుకోవడానికి ఏం చేస్తావరా? ఈ అమౌంట్ ఇప్పిస్తాను మీకు. ఆ కౌంటర్ దగ్గర
జూలో పుల్లు పుట్టేసి వాళ్ళ ఫేస్ వేసుకుని ఒకడు ఉంటాడు, వాడిని అడిగి 10,000 తీసుకోండి. ఇస్తాడా? ఇవ్వకపోతే కౌంటర్ దగ్గర ఎన్కౌంటర్ చేసేయండి, పెస్టల్ ఉంది కదా. రే ఏమంటుంది? ఆ ఎస్ఐకి బదిలించి నేను తీసుకున్నాను, మిగతా బ్యాలెన్స్ ఇదిగో. అమ్మరి నువ్వా? అవునండి. మీ తమ్ముడు తాడిగాడేడి? నువ్వు వచ్చావా? ఏం ఫేస్ రా, ఆ పక్కనే చిన్నపిల్లల వార్డు ఉందా, అలా వెళ్ళకు. అక్కడ నుంచి వస్తున్నాం బావా. ఏ మీ అక్క నువ్వు గల చిన్నపిల్లల కిడ్నీలు అమ్మేసుకుంటున్నారా? మరి దేనికి వచ్చారు? దీనికి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రెడీ చేసుకో. పదరా తమ్ముడు. అదక్క ఈ రోజు అమావాస్య, తెలుసు. నీలకంఠం చౌకి ముహూర్తం ఫిక్స్ చేశాను. నా మెడికల్ సైన్స్ నాలెడ్జ్తో ఏమన్నా చేయమంటారా? మెడికల్ షాప్ స్వెల్లింగే తెలీదు, మెడికల్ సైన్స్ గురించి మాట్లాడతావిటి? పోనీ మెకానిక్ ఏమన్నా చేయమంటారా? ఇప్పుడు లైన్లోకి వచ్చావు. స్కార్పియో బ్రేకులు తీసేయి. అది మనకి రెంచితో పెట్టిన విద్య. నీలకంఠం రోజు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తాడు. ఈ రోజు కూడా వెళ్తాడు, కానీ తిరిగి రాడు. ఆ డెడ్ బాడీ దగ్గరికి మనం వెళ్తాం. నీ పని మీద నువ్వు ఉండు. ఓకే. చిట్రాజు గారండి, ఏ? డాక్టర్ గారు ఎక్కడండి? ఆడి ఇంటికి వెళ్ళాడు రా, నువ్వు ఇంట్లోకి వెళ్ళి. ఎరా అయిపోయిందా? ఏంటి అయ్యేది? వెంటనే తీసేయడానికి ఏమన్నా ఒంటి మీద బట్టల బ్రేకులు? నీకు కామెడీ తక్కువ, కామెడీ ఎక్కువ. తీసేశాను. ఇంకా ఆడెంత గట్టిగా నొక్కినా బ్రేకులు పడ. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు సైడ్ అయిపో, చచ్చిపోయాక చిన్నదినానికి వచ్చి భోంచేసి వెళ్ళిపో. వెళ్ళు. అప్పుడే వచ్చేటి అడు చూడు. ఏంట్రా ఇలా వచ్చారు? నా అడ్రస్ ఎలా తెలిసింది? అడ్రస్ ఏంటి బావా? నీ వేసే ప్రతి అడుగు మాకు తెలుసు. అయితే ఇప్పుడు దాకా నేను నిన్న అడుగులేసానని చెప్పు. అమ్మా, మీ అక్కని షేర్ ఆర్డర్ తిప్పినట్టు తిప్పుతున్నావు. ఎలా? ఏయ్, నా పేమెంట్ ఆ పని మీద ఉన్నానే, ఇస్తాను. నా పాలెట మొబైల్ బిల్లా తయారయ్యో. తిట్టుకు. ఏ చెప్పిస్తావా? అవును, నేనే గనక పతివ్రతనైతే. నువ్వు పతివ్రత అయితే నీతోనే కాపురం చేతును కదే. అదక్క ఇంకా టైం ఉంది కదా, మళ్ళీ వద్దాం. ఎలాండే ఒరేయ్, నువ్వు ఇంకెక్కడున్నా పెట్టి వాళ్ళతో వెళ్ళిపోవచ్చు కదా, ఛార్జీలు కలిసి వస్తాయి. అలాగే, అలాగే. ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు. కాదురా, శ్మశానానికి వెళ్తున్నాను. ఓకే సార్, హ్యాపీ జర్నీ. నీకు విషయం చెప్పనా? చెప్పండి. నువ్వు కూడా నాతో పాటు వస్తా. కుదరదు సార్, కోర్టులో మర్డర్ కేసు వాదించాలి. నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు సార్, నిజంగానే వాదించాలి. ఇలా ఆదివారం సార్ ఎందుకన్నా మంచిది 40లో పోనీయండి. నీ ముసలోడేంటి స్పీడ్ తోలడని ఉద్దేశమా? చూడు సార్ దానికి అది రోడ్ చూడండి. ఎంతసేపు నమ్మరా సార్? 60 100 దాటేశారు. మీ ఏజ్ కూడా దాటేశారు. స్పీడ్కి ఏజ్తో పర్లేదని నిరూపించారు. ఇంకా మీరు నార్మల్ స్పీడ్కి వచ్చేది సార్. రోడ్డుకి స్పీడ్ బ్రేకర్స్ ఉండగా నా కారు కొండ వచ్చి రాజు. నాకు తెలుసు పొద్దున్నే తాగిస్తుంటాడు దొంగ సచ్చినుడు. రాజు బ్రేకింగ్ పట్టలేదు. నాకు ఎప్పుడో తెలుసు సార్. ఎలా తెలుసు? స్పీడ్ వెళ్తుంటే బ్రేక్లు ఎలా పడతా? బ్రేక్ చేయాలి. రోడ్డు ఎచ్చిన పోనీ ఇంకో నేను దూకేస్తాను. మరి నేను మీరు ఆఫీస్ ఇవ్వండి. ఎవరి కార్లు వీడికి ఎదురు రావద్దు. చిట్రాజు ఇదంతా నీ వల్ల జరిగింది. కొంప తీసి కనిపెట్టేశాడా? నేను కాదు సార్, ఆ డాక్టర్. అదేంటాయా, నువ్వు నన్ను కాపాడా క్రెడిట్ ఆడికిస్తావేంటి? చిట్రాజు, నువ్వు నా ప్రాణం కాపాడిన దేవుడి, నాకు పునర్ధర్మ ప్రసాదించిన పరమాత్ముడి. ఈ రోజు నుంచి నీ జీతం పెంచుతున్నాడు. థ్యాంక్స్ అండి. పోన్లే, ప్లాన్ వేసినందుకు కొంచెం అన్న వర్కౌట్ అయింది. నేను ఇంకో ప్లాన్ వేయడానికి తిరుగుతున్నాను. నువ్వెంత తిరుగుతున్నావో నీకు అర్థమవుతులేదు. కుక్కలాగా కారు బ్రేకులు తీయగలిగాం కానీ ఆడి ప్రాణాలు తీయలేకపోయావు. ఆడికి ఇంకా ఈ భూమి మీద నూకలున్నాయి. నోకలే కాదు, బాసుమతి బియ్యమే ఉన్నాయి. ఈసారి అలాంటి ప్లాన్ కాదు, సెక్షన్ 302 లాంటి పవర్ఫుల్ ప్లాన్ అయ్యాలి. అలాంటి బ్రహ్మాండమైన ప్లాన్ నా దగ్గర ఉంటుంది. ఉందా? అది నీ దగ్గర ఉంచుకుంటావా? నాకు చెప్తావా? చెప్తాను. ఏంటది? నీలకంఠం ఇంట్లో ఒక పెద్ద లైట్ ఉంది తెలుసా? ఒకటి కాదు, 100 ఉన్నాయి ట్యూబ్ లైట్. నేను చెప్తున్నది సీలింగ్ ఉన్న పెద్ద లైట్ గురించి. శాండ్లీరా? యా, దాంతో ఎలా చెప్తావు? సింపుల్. ఆ షాండ్లియర్ తెగ నీలకంఠం నెత్తి మీద పడింది అనుకో, లైట్ తో పాటు ఆడి తల కూడా పగిలిపోద్ది. వెంటనే ఆడు పరలోకానికి వెళ్ళిపోతాడు. ప్లాన్ బాగుంది కానీ వర్కౌట్ అవుతుందట. ఈజీగా. ఈ రోజు ఎవరు లేంటే ఏం చూసుకుని ఆ షాండ్లియర్ ఒక పెద్ద తాడు కట్టి నా బొప్పుల మీద నేను ఉంటాను. మీరు చేయవలసిందల్లా ఆ నీలకంఠం గారిని కరెక్ట్ గా లైట్ కిందకి తీసుకొచ్చి నుంచోబెట్టడమే. ఓకేనా? ఎన్ని గంటలకు నిలబెట్టమంటావు? రేపు 10కి మీరు ఆడిని తీసుకొచ్చి ఆ షాండ్లియర్ కింద నుంచోబెడితే నేను ఆ తాడు కోసేస్తాను. 10 కల్లా ఆడి ఆత్మ ఫ్లైట్ లో పరలోకానికి వెళ్ళిపోద్ది. వెంటనే గోల్డెన్ ప్లేట్ లో ఆడి ఆత్మ మొత్తం మీ చేతికి వచ్చేది. వచ్చే ఆదివారం ఆడి దినం కార్డ్స్ ప్రింట్ చేయించుకోండి. ఆహా, కరెక్ట్ గా చెప్పలేను కానీ నీ బుర్ర మర్రి చెట్టు తొర్రా. ఇలా దగ్గర అర్జెంటుగా తలస్నానం చేయరా. రేపు ఆ నీలకంఠ పోయాక ఎలాగా చేయాలి కదా. అవును కదా. కొంచెం ముందుకు రండి. కొంచెం ముందు, కొంచెం రైట్. రైట్ కొనండి. అది
కొంచెం ముందుకు రండి. ఎందుకా ఈ ఫోటోలు ఇవన్నీ? ఏమండి మీ ఫోటోలు తీసి 35-40 సైజ్ ఎన్లార్ చేసి ఆఫీసులో పెడితే ఆ రాజారావు గారు కుళ్ళు తావాలి. అయితే ఓకే, కొంచెం ఫార్వర్డ్ రండి. ముందుకి. అది ఆ లైట్ కి స్ట్రైట్ ఇక మీకు టైం అయిపోతుంది, కొంచెం నవ్వండి. మీరు ఎంతనేమైనా సౌండ్ ఇందులో రాదు. డాడీ డాడీ, ఏంటమ్మా? నేను గాడిద బొమ్మ వేస్తున్నాను. రిఫరెన్స్ మీ డాడీ ఫోటో ఏమైనా కావాలా? Shut up. దాని తోకకు వెంట్రుకలు ఉంటాయా ఉండవా? నీకు ఉన్నాయా లేదా? ఉన్నాయి. అయితే దానికి ఉంటాయా? అమ్మా, అమ్మా, మీరు ఉండండి, వెళ్ళరా. మీరు ఉండండి, ఫోటో తీసి. నువ్వు వెళ్ళరా. నేను ఎందుకండి? వెళ్ళరా. మా ఇద్దరినే కలిపి ఫోటో దిగమ్మా. లీగల్గా ఇల్లీగల్గా నాకు సపోర్ట్ ఉండి అన్ని రకాలుగా నన్ను సక్సెస్ చేసావు. ఆఫీసులో మా ఇద్దరు ఫోటో ఉండడం కరెక్ట్. నువ్వేం మాట్లాడగా ఏమండి? 10 అయిపోయింది. రావయ్యా, ఫోటో పెడదాం అక్కడ. ఎంత ఫోటో కొంచెం పెడదాం? జరగండి. జరుగుతాగా నువ్వేమా ఉండవేమో అలాగ అంటున్నావు. ఇందులోకి వస్తాయి బాబు. నువ్వు ఉండవే బాబు. చిట్టి కొంచెం నవ్వు. ఇప్పుడు వెళ్ళి జరుగుతాగా నువ్వేమా. నువ్వు ఉండవా బాబు? ఒకసారి కార్ యాక్సిడెంట్ నుంచి ఇప్పుడు ఈ శాండ్లీర్ నుంచే నన్ను రక్షించావు. నువ్వు నా లీగల్ అడ్వైజర్ గా ఉండకూడదు, మరి నా ఇంటి అల్లుడుగా ఉండాలి. చిచి డాడీ ఆ. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. 2 సార్లు ఇతను నన్ను రక్షించాడమ్మా. ఒక్కసారి నువ్వు ఇతను పెళ్లి చేసుకో. డాడీ ఏంటండి జాయింగ్ వచ్చినట్టు కుక్కర్ వేసుకుని బోర్డు మీటింగ్ వచ్చారు, పైగా టేబుల్ ఎక్కించారు. వచ్చి మీరు దుడుస్తారా? మీరు కదా అసలు కుక్కల ఆఫీస్ కి తీసుకురాకూడదని రూల్ అని తెలుసా మీకు? యాజ్ పర్ బోర్డ్ రూల్స్ నిబంధనలకు ఎగనిస్ట్ గా బిహేవ్ చేస్తే మెంబర్స్ సస్పెండ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ 50% షేర్ హోల్డర్నే. అయితే నన్ను క్వశ్చన్ చేసే రైట్స్ ఎవరికి లేవు. ఆ కుక్కను తీసుకొచ్చే రైట్స్ కూడా ఎవరికి లేవు. Yes. అవునండి, ఆయన చెప్పింది రైట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ లూడో కంపెనీలో షేర్ హోల్డర్స్. అలాంటి వాళ్ళ మధ్య మీకు ఒక్కని తీసుకొచ్చి టేబుల్ ఎక్కిస్తారా? అది టేక్ దిస్ ఫైల్. ఏంటిది? నా వాటాలో 25% షేరు నా బుజ్జిముండ పోలో పేరు మీద రాశాను. ఇప్పటి నుంచి మా పోలో ఈ కంపెనీకి వన్ ఆఫ్ ద బోర్డ్ డైరెక్టర్. ఇంతకీ నువ్వెవరు? నా అడ్వైజరు. నాకు ఈ ప్లాన్ చెప్పింది ఇతనే. ఇక్కడ నా పరువు పోయింది. ఏంటి ఎక్కడ పోలేదు? ఆ రాజారావు అడ్వైజర్ కూడా తెలియటట్లు కూడా నీకు లేవు. మీరు బాగా అర్ట్ అయినట్టున్నారు. Yes. ఈ క్రిమినల్ లాయర్ క్రూయల్ బ్రెయిన్ తో వాడిని ఎలా ట్రాప్ చేస్తానో చూడండి. ఎస్ నాకు మీ కార్లో లిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. సార్ అవసరమా? ఈ మధ్య ఊర్లను కూడా సార్ అంటున్నాం కదా. ఏదో ఒక ఊరి పేరు చెప్పు. అమృత్ సార్. నువ్వు నాకన్నా వంకర్లా ఉన్నావు. మన ఇద్దరు వంకర్లో కలిసినాయి కాబట్టి ఇక్కడ నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. అయితే సారీ రా. ఇప్పుడు రాపాకి ఎత్తు తాగేంత మత్తుగా ఉందిరా. ఏదేమైనా కరెక్ట్ టైంకి వచ్చి భలే లిఫ్ట్ ఇచ్చావురా. నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తానంటే లైఫ్ లాంగ్ లిఫ్ట్ ఇస్తూనే ఉంటాను. నువ్వు అంత ఖాళీ ఏంట్రా? నేను ఇల్లీగల్ కాబట్టి ఖాళీయరా. ఇంత ఎదవలా ఎలా బతుకుతున్నారా? నేను ఒరే గిరి అనుమానాను కానీ ఎదవా గిదా అనుమానం లేదు. సరేలే, ఇల్లీగల్ ఇన్కమ్ అంటే 2020 మ్యాచ్ లాంటిది, డబ్బులు తొందరగా వచ్చేస్తాయి. లీగల్ గా అంటే టెస్ట్ మ్యాచ్ లాంటిది, డబ్బులు లేట్ గా వస్తాయి. నేను ఈ రూట్ లో బతుకుతున్నాను కాబట్టి కారు కొన్నాను, ఇంకొక కారు బుక్ చేశాను. అవునా? ఏ కార్ బుక్ చేసావు? గుర్తులేదు కానీ టీతో స్టార్ట్ అవుతుంది. టీతోనా? మా బాస్ కార్ అయితే పెట్రోల్ తో స్టార్ట్ అవుతుంది. నువ్వు చాలా అష్టవంకరా. సర్లే, నువ్వు నా అంత ఎత్తి ఎదగాలంటే నాతో చేతులు ఆపరా, కలపాలి. ఆపరా, ఆపరా. ఫస్ట్ ఆపరాకే ఆపేశాను. చెప్పు. నేను భారతీయుల పెద్ద కమలు అసలు అంటోండి. నిజాయితీగానే బతుకుతాను. అవినీతిని ఇప్పటి వరకు టచ్ చేయలేదు. ఇంకెప్పుడు నాతో టచ్ లో ఉంటాను ట్రై చేయొద్దు. గుడ్ బై. చీదీనే అమ్మా, ఒక్క కనెక్షన్ కలవట్లేదు. ఏం సెల్ ఫోన్ లో ఏం తాగుడు మానేశాను రాఘబాబు. సిగ్నల్ చచ్చిపోయిన మా పట్టాలు తాగుతున్నాను నేను. ఎక్స్క్యూజ్ మీ బస్సు, ఆ. మనకున్న అన్ని కనెక్షన్స్ లో ఆ. ఏ కనెక్షన్ బెటర్ అంటారు? ఇల్లీగల్ కనెక్షన్. ఎరా ఎంత సడన్ గా బారకు తీసుకొచ్చి పార్టీస్తున్నాడు. డబ్బులు ఉన్నాయని. నా దగ్గర డబ్బులుంటే బారకు రాని తెలుసా? ఏ? మా ఇంట్లోనే బార్ ఉంటది. నా రూమ్ లో కూడా ఉంది. అయినా ఈ బార్కి ఎంత తీసుకొచ్చాను తెలుసా? నీతో మనసిప్పి మాట్లాడదామని. నేను ఎక్కువ అయితే బట్టలిప్పి మాడతాను. అదేదో తొందరగా చెప్పాయి. అవునరా? నువ్వు ఎంత డబ్బు ఎలా సంపాదించావు? మోసం చేసి. ఎవరిని? నీలకంఠాన్ని, రాజారావుని. మొదట్లో వాళ్ళ కంపెనీలో లీగల్ అడ్వైజర్గా జాయిన్ అయ్యాను. జీతం సరిపోయేది కాదు. కమిషన్లు కొట్టేద్దామంటే ఆ రాజారావు గారు వాడి కుక్కగానే ఎక్కువ అబ్జర్వ్ చేసేవాడు. అందుకే వాడి కుక్కనే ఉపయోగించి రామలక్ష్మణ్ లాంటి అన్నదమ్ముల్ని రిలయన్స్ బ్రదర్స్లో ఎడగొట్టేశారు. అంతే, వాళ్ళిద్దరి మధ్యలో క్లాష్, నా అకౌంట్లో క్యాష్. ఆ తర్వాత నీలకంఠాన్ని ఏటీఎం సెంటర్లా మార్చేశారు. ఎలా? నాకు తమ్ముడిని క్రియేట్ చేసుకుని వాడు కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అని చెప్పి వాడి దగ్గర డబ్బులు డ్రా చేసుకుంటున్నా. అంటే నీకు తమ్ముడు లేడా? అబద్ధం. ఆ? ఆహా, బుద్ధుడికి బోచెట్టు కింద జ్ఞానోదయం అన్నట్టు నాకు ఈ బారెన్ రెస్టారెంట్ లో జ్ఞానోదయం అయింది. యూ విల్ కమ్ అప్. నువ్వు మ్యాచ్ లోస్ లో మ్యాన్వి, నెపోలియన్ కొరియర్ లో నెపోలియన్వి, జానీ వాకర్ లో జానీవి, కింగ్ ఫిషర్ లో కింగ్వి. టోటల్ గా నువ్వు పచ్చి తాగుబోతుంది. ఆఫ్ కోర్స్. రవితేజ విక్రమార్కుడు అయితే నువ్వు అక్రమార్కుడివి. థ్యాంక్ యూ. నువ్వు చిట్రాజు కాదు,
చీటర్ రాజువి. ఈ రోజు నుంచి నువ్వే నా గురువువి. ఏమయ్యా ఆ. హాస్పిటల్లో ఉన్న మీ తమ్ముడి కండిషన్ ఎలా ఉంది? ఐసీయూకి షిఫ్ట్ చేశారండి. ఏంటి సీరియస్ అయిందా? ఆడితో పాటు డాక్టర్ కూడా సీరియస్ అయ్యాడండి. ఎందుకని? హాస్పిటల్ బిల్లులు కట్టలేదని. బిల్లు గురించి ఒరే ఒకటి కట్టేవాడినే ఉన్నాను కదా. డాడీ ఏంటమ్మా? ఈ పెయింటింగ్ ఎలా ఉంది? దిష్టి బొమ్మలా ఉంది. ఇంటి ముందు పెట్టు. ఎవరిది? మా డాడీది. ఆ ఫోన్ వచ్చి కింద ల్యాండ్ ఫోన్ అండి. పద. హలో, నీలకంఠ గారా, హౌ ఆర్ యూ? హూ ఆర్ యూ? మీ కిమ్స్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం. మీ లీగల్ అడ్వైజర్ చిట్రాజు గారికి గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ రా. ఏంటది? వాళ్ళ తమ్ముడు ట్రీట్మెంట్ కోసం ఇంకా డబ్బులు ఖర్చు పెట్టలేదు. ఏ ఆరోగ్యశ్రీ పథకం కింద ఫ్రీ ట్రీట్మెంట్ ఏమైనా చేస్తున్నారా? కాదు, పోస్ట్ మార్టం చేస్తున్నాం. పోస్ట్ మార్టమా? వాట్ హ్యాపెన్? వాళ్ళ తమ్ముడు చచ్చిపోయాడు. ఏంటి నిజమా? జోకులేటర్ మీరు ఏమన్నా నా ఫ్రెండే బామర్దా. ఇదే విషయాన్ని ఫోన్ చేసి చెప్దామంటే ఆయన ఫోన్ టెంపరీ డిస్కనెక్ట్ అని వస్తుంది. పాపం బిల్లు కట్టలేదు అనుకుంటా. ఆయన అడ్రస్ చెప్తే డెడ్ బాడీని డెలివరీ చేస్తాం. అతను అడ్రస్ అక్కర్లేదు, నా అడ్రస్ చెప్తాను, బాడీని ఇక్కడికి డెలివరీ చేయండి. మీ అడ్రస్ అయితే నాకు తెలుసు, చెప్పక్కర్లేదులేండి. వెరీ గుడ్. ఏంటండి డెలివరీ అన్నారు, మాకు తెలియకుండా సెకండ్ సెటప్ పెట్టారా? కష్టాలు కన్నీళ్లు మనుషులకు కాక చెట్లకి పుట్లకి తేనె పట్లకి వస్తాయా చిట్టిరాజు? ఎఫ్ఎం రేడియోలో యాంకర్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడారేటండి. అసలు ఏం జరిగింది? ఐసీలో ఉన్న మీ తమ్ముడు చచ్చిపోయాడు చిట్టిరాజు, చచ్చిపోయాడు. నాకు అసలు తమ్ముడే లేడండి. నేను అంటున్నది అదే. ఇంకా మీ తమ్ముడు లేడు. తమ్ముడు ఏ ఎదవండి మీకు అలా చెప్పింది? కిమ్స్ హాస్పిటల్లో కాంపౌండర్ అనుకుంటా, మీ ఎదురుగానే కదా ఫోన్ చేశాడు. డాక్టర్ గారు అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్దాం పదండి. వద్దు, ఈ టైంలో నువ్వు అక్కడికి వెళ్తే ఏకహత్యానికైనా పాల్పడవచ్చు. మరి నా తమ్ముడు 5 నిమిషాల్లో ఇక్కడ ఉంటాడు. డాక్టర్ ఎవడు వీడు? మీ తమ్ముడు కాదు కదా? భయంకరమైన షాక్ తోటి తమ్ముడు అని మర్చిపోయి కన్నీళ్లే రావట్లేదు. సారీ రా చిట్రాజు, మీ తమ్ముడు పోయాడు నాకు ఇప్పుడే తెలిసింది. నాకు ఇప్పుడే తెలిసింది. బాధపడకరా. బాధ కాదురా, భయం ఎక్కువ చేస్తుంది. బాడీ ఎక్కువసేపు ఉంటే డీకంపోజ్ చేసి స్మెల్ వచ్చేస్తుంది. తొందరగా తగలెట్టేద్దాం. పదండి పదండి. ఆగండి, నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే ఇతను మళ్ళీ బతికిస్తాను. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మెడికల్ సైన్సెస్ ప్రకారం అలా జరగటానికి లేదు. జరుగుతుంది. జరగదు. నువ్వు అనవసరంగా బాధపడదు. ఏమోటావు? లేదురా, మీ తమ్ముడు నేను బతికేస్తాను. ఎలా? ఎలా అంటారేంటి సార్? ఎన్ని సినిమాలు చూడలేదు? మొన్న ఆ మధ్యన వచ్చి శివాజీ సినిమాలో రజనీకాంత్ చచ్చిపోతే రఘువరన్ తన గుండె మీద దెబ్బ బాధ రజనీని బతికించలేదా? కరెక్టే, కానీ ఆ రజనీకాంత్ కాదు, నువ్వు రఘువర్ను కాదు. ఎలా బతుకుతారా యాదవా? రేయ్! నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. కాదని ఇంకేమైనా పనిచేస్తే నా నెక్స్ట్ బర్త్డేకి నేను పిలవను. మిరకిల్, అద్భుతం. హృదయం కరిగించి వెళ్ళకే నా మరు హృదయం అది నిన్ను వదలదులే. నీ అబ్బా కౌగులించుకోవాల్సింది నన్ను కాదు. ఇదేట్రా నడిపేస్తున్నావు? నిన్ను చూసి నీ ఆనందంలో ఎంత గట్టిగా కౌలించున్నానో తెలియట్లేదు అన్నయ్య. అలాగా దా ఇంటికి వెళ్ళి మాడుకుందాం. మనకి ఇల్లు ఎక్కడ ఉంది? నా ట్రీట్మెంట్ కోసం ఎప్పుడు అమ్మేవు కదా. అదే ఇంట్లో ఇప్పుడు అద్దెకుంటానులే. దా ఈడొకడు ఎందుకు వస్తాడు ఈడికే తెలీదు. ఎందుకు సార్ అరిశారు? నీ తమ్ముడు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నా ఇంట్లోనే ఉండాలి. మీకు ఎందుకు సార్ అంత శ్రమ? శ్రమే ఉందా? నువ్వు నా కాబోయే అల్లుడు, ఇతను నీ తమ్ముడు, నా ఇంట్లోనే ఉంటాడు. కమా. హలో, ఆరోగ్యం జాగ్రత్త నాన్న. పంచరైందా? వస్తున్నా. నేను కూడా ఉంటాను చిట్రాజు. అలాగే. ఎవడి తమ్ముడు? ఎక్కడి నుంచి వచ్చాడు? హాయ్, ఏంటి అలా చూస్తున్నావు? వడాఫోన్ చోటా రీఛార్జ్ కార్డు లో ఉన్న ఎవడను? మా బాసు. మా బాసు లేదు, మధ్య పులుసు లేదు. వెళ్ళా. నో! మీరు చాలా డల్ గా ఉన్నారు. అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి. టెల్ మీ, కమాన్. నేను ఈ నీలకంఠానికి లీగలేటవజర్ని. నాకు అసలు తమ్ముడే లేడు. ఆడు ఇప్పుడు డెడ్ బాడీగా ఎంటర్ అయ్యాడు. వాడు నా ఫ్రెండ్ జింతాకా 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 అని బతికించాడు. ఇవన్నీ చక్కగా జరిగింది. అంటే మీకు తమ్ముడే లేడన్నమాట? అవును. సడన్ గా డెడ్ బాడీగా ఎంటర్ అయ్యాడన్నమాట. నేను చెప్పింది నాకు చెప్తాడు. అంటే మీ ఫ్రెండే మీ తమ్ముని బతికించాడన్నమాట. అవును. వాడు హ్యాపీగా ఇంట్లో సెటిల్ అయ్యాడన్నమాట. అవునురా. ఇంత జరిగాక కూడా మీరు ఏం చేయట్లేదు సార్. ఏం చేయాలిరా? మీరేం చేయక్కర్లేదు, నేనే చేసేస్తా. ఏం చేస్తారా? తీసేస్తా. ఏం చేస్తా? బ్యాగ్ చెప్పు సార్. కసపగడి కజిల్లా అన్నాడు. ఒరే ఎవరు అక్కడ రండిరా. సార్ సార్ సార్, ఎవరు తీయనట్లేదు సార్. కనీసం మీరైనా తీయనియండి సార్. కొంచెం ఇలా తిరుగు. బ్యాగ్ పక్క పెట్టు. ఎవడ్రా నీకు అన్నయ్య? సొంత తమ్ముడిని అట్టుకుని బోన్లో ముద్దాయిని అడిగినట్టు ఏంటని ఆ క్వశ్చన్స్? నేను నీకు అన్నయ్యనా? ఎవడ్రా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఏంటి కేకలు? ఏమైంది? చూడండి మాయగారు మా అన్నయ్య, వీడికి తమ్ముడు లేడంట. నేను అసలు ఇటు తమ్ముడే కాదంట. చంటోడినట్టుకుని ఏంటి మాటలు? అంటేనండి ఈడు బతుకున్నాడనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. జీర్ణించుకోవా, ఉన్నాడు కదా. అంతేకాదు మాయగారు, అన్ని గురించి ఇంకా మీకు చాలా స్టోరీస్ చెప్పాలి. ఏంటో? డాడీ డాడీ మీ టేబుల్ మీద మోడర్న్ పెయింటింగ్ పెట్టాను, కనిపించట్లేదు. ఏమైంది? అది పెయింటింగ్. Yes. పేపర్ మీద కాఫీ చుక్కలు పడ్డాయని గురించి చింపాసలు పారేసాను. What? Shit. మళ్ళీ ఆ పెయింటింగ్ వేయాలంటే 1 day కష్టపడాలి తెలుసా? ఎందుకు? పేపర్ మీద మళ్ళీ కాఫీ వలబోతే సరిపోతుంది కదా. Shut up.
హూ ఇస్ దిస్ గాయ్? ఈ ఎదవ చిట్రాజ్ తమ్ముడు అమ్మా. ఓహో. యాక్చువల్ గా చెప్పాలంటే గంట క్రితం ఇతను శవం. అంటే ఇప్పుడు భూతమా? నో మనిషే ఇప్పుడు బతికాడు. ఎలా డాడీ? చిట్రాజ్ ఫ్రెండ్ ఒకడు జంతా కుత్తక తక్క జంతా కుత్త అని అతను గుండెల మీద బాధేసి బతికించాడు. ఇట్స్ ఫన్నీ. ఫన్నీ కాదు సున్నీ కాదు, నా ఫేట్ అలా ఏడ్చింది. ఇంతకు ముందు మీరు ఏం చేసేవారు? చిన్నపిల్లలు దుబాయ్ అమ్ముకునేవాడు. అనియా ఏ, ఏ? ఏం చేయలేదండి, అప్పుడు నేను చచ్చిపోయాను కదా. ఐ మీన్ మీరు చావడానికి ముందు. పెయింట్లు వేసి ఉండండి. దేనికిరా, తలుపులుగా కిటికీలుగా? ఏంటనియా తెలియనట్టు అలా అడుగుతున్నావు? నేను గొప్ప చిత్రకారుని కదా. ఒకసారి గవర్నర్ చేతి మీద కప్పు కూడా తీసుకున్నానా, గుర్తులేదు? గుర్తుంది కప్పులు గడిగే ఫేస్ ఇడు. ఇంతకీ మీ పేరు? పేరండి, పేరు జూనియర్ పికాసో. అదేంటి రమణ కదా? ఈయన బ్రష్ నేమ్ ఆగారు. బ్రష్ నేమ్ అంటే ఏ క్లోజప్ కాల్గట్ట అని ఉంటది, ఇదేట్రా? ఆర్టిస్టులు బ్రష్ నేమ్లు అలాగే ఉంటాయనియా. ఏవండి పికాసో గారు, నెక్స్ట్ వీక్ నాకు పెయింటింగ్ కాంపిటీషన్ ఉంది. మీరు కొన్ని పెయింటింగ్స్ వేసిస్తారా? పెయింటింగ్ లా నాకు కొంచెం టైం ఇస్తే. కోటేలు కొనుక్కొచ్చేదేట్రా? పెయింటింగ్ వేయాలంటే చిత్రశుద్ధి కావాలి కదా, అందుకే టైం అడిగాను. మీరేం వర్రీ అవ్వద్దు, ఎల్లుండి లోపు మీ పెయింటింగ్లు అన్ని వేసి ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. పదా చిట్రాజ్ ఆఫీస్కి వెళ్దాం. ఇల్లు జాగ్రత్త రే. అలాగనియా ఏం చేస్తాడా? అటు దగులు బాజీ అండి, మీలు మీకే అమ్మేగాళ్ళు. మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక ఇల్లు నీదే కదా, ఆడింది కదా, రావా దగులు బాజీ. ఏంటి రంగబాబు ఎలా వచ్చావు? ఒకసారి మీ తమ్ముడిని చూసిపోదామని. ఎలా ఉన్నాడు? దుక్కలా ఉన్నాడు. ఏంటిరా? హాయ్ రమణ. హాయ్ రంగబాబు, ఎలా ఉన్నా? బాగున్నా. ఏంటండి పికాసో గారు, ఎందుకు పిలిచారు? వికాసోనా? పికాసి బ్రష్ నేమట, డికాషన్ కర్రలో ఉంటాడు ఎదవా. నువ్వు ఉండనియా, పెయింట్లు రెడీ. ఏదో పెసరట్లు రెడీ అయినట్టు చెప్పాడు ఏదో. ముచ్చు బంగారే లండించాడు. ఏంట్రా జిడ్జిడ్డుగా ఉందా? ఛీ! ఆయిల్ పెయింట్ అయి ఉంటుంది. అవుననియా, ఆయిల్ పెయింట్లు. నాకు మాత్రం మాడిపోయిన ఆనియన్ దోశలా ఉంది. షడప్ చిట్రాజు, ఈ పెయింటింగ్స్ కి మీనింగ్ లేదంటావా? వీటిని కళ్ళతో చూస్తే సరిపోదు, ఏ కళ్ళద్దలెట్టు చూడాలా? హృదయంతో చూడాలి. అవును, ఈ పెయింటింగ్ చూడు. చూశాను, పెంట మీద కోడి గెలిగినట్టు కాదు, గెలిగాడు. పగిలిపోయిన సూర్యుడు బొమ్మ. Exactly. పగిలిపోయిన గుడ్డును చూశాను, పగిలిపోయిన గాజు గ్లాస్ చూశాను, పగిలిపోయిన సూర్యుడు చూడటం ఇదే ఫస్ట్ టైం. నీ కళారాధానికి నా జోహార్లు పికాసో, జోహార్లు. థ్యాంక్స్ ఒకసారి రంగబాబు, అలాగే. తీసుకో. మా అన్నీ కూడా బాగా నచ్చేసినాయి అన్నయ్య. ఇప్పుడు పగిలిపోయిన పెయింటింగ్ చూస్తున్నారు. హై, ఈ పెయింటింగ్ సముద్రంలో సునామీ. ఈ సముద్రంలో సునామీయా? సైకిల్ చక్రం అలా ఇలా దొలించేసాడు. కాదు, ఇది నిజంగా సముద్రంలో సునామీ. ఏం డెప్త్ ఉందండి ఈ మీలో? సముద్రంలో అంత డెప్త్ ఉందా? ఇలాగి అన్నయ్య, ఏంట్రా అది నేల మీద పడేశారు? ఈ చిట్రాజు వాల్ మీద కన్నా నేల మీద బాగుంటాయని ఒట్టరంగా సర్దానండి. ఏది? ఆహా, ఎంత బ్యూటిఫుల్ గా వేసావమ్మా. నీలో ఇంత టాలెంట్ ఈ ఉందా? పెయింటింగ్స్ వేసింది నేను కాదు డాడీ, పికాసో గారు. వికాసం. అవును మాయ గారు. చూడురే, ఎంతకాలం నేను మోడర్న్ పెయింటింగ్స్ అంటే పిచ్చి పిచ్చి బొమ్మలు మీరు అనుకున్నాను. కరెక్ట్ గానే అనుకున్నారు. ఊరికే నువ్వు ఎంత బ్రహ్మాండంగా వేసావా. ఈసారి ఫస్ట్ ప్రైజ్ మా బేబీకే. థ్యాంక్ యూ, Thanks, బాగా. చిట్రాజు. ఇలాంటి గ్రేట్ పెయింటర్ పరిచయం అయినందుకు ఐఎమ్ సో లక్కీ అండి. షేమ్ టు యు అండి. పెయింటర్స్ కదా, పర్సనల్ గా మాట్లాడుకుంటున్నారు, మధ్యలో మనం ఎందుకు? పద. మనకెందుకు కాదు, ఇది నాకు కావాలి. గురువుగారా కొంచెం స్టఫ్ ఏమైనా పెడతారేటే? ఇదిగో తీసుకో. నువ్వు అప్పుడప్పుడు చాలుతూ టేస్ట్ బాగుంది, సాస్ ఏమైనా రాశారా? కోడి బాగా కాలిందని బర్ణాలు రాశాను. ఇలా నీ పద్ధతి ఏం బాగాలేదురా. ఏ పెగ్ బాగానే ఫిక్స్ చేశాను కదా. నేను చెప్పేది పెగ్ సంగతి కాదు, నీ ఇన్కమ్ గురించి. అదే కోర్టులో కేసులు పెరిగిపోయినట్టు నా దగ్గర క్యాష్ తెగ పెరిగిపోయింది. ఎన్ని కార్లు గురించాను? కారు కూతలు ఆపు. ఏ అపార్ట్మెంట్ కొనగలుగుతున్నావా? బంగ్లాలు కొనగలుగుతున్నావా? రింగ్ రోడ్ కొనగలుగుతున్నావా? శంషాబాద్ ఎయిర్పోర్ట్ కొనగలుగుతున్నావా? దానికైతే ఈ నీలకంఠం ఒకటి సరిపాడు, ఇంకొకటి కలపాలి. అందుకే ఆ నీలకంఠాన్ని రాజారావుని కలిపాయి. ఇదేం ఐడియారా బాబు, తాగి దిగిపోయేలా ఉంది. నీ కలెక్షన్ పెరగాలంటే వాళ్ళని కలపాలి. ఇప్పుడు వాళ్ళలో ఒకడు ఒసమా బిన్ లాడెన్ అయితే ఒకడు బరాక్ ఒబామారా, వాళ్ళని కలపడం కష్టం. నువ్వు తెలుసుకుంటే నీకు అది సానియా మిర్జా, సోయబ్ మలిక్ల పిల్లంత ఈజీ. కాఫీ తాగాలంటే కాఫీ పొడి పాలు కలపాలి, కాక్టైల్ తాగాలంటే బ్రాండ్ విస్కీ కలపాలి, నీకు లాభాలు రావాలంటే వాళ్ళిద్దరిని కలపాలి. అందుకే ఆ రాజారావు నీలకంఠాన్ని కలిపాయి. అంతేనా? అంతేనా? చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్ లా ఫేమస్ అయ్యే రేంజ్ కి వాళ్ళిద్దరిని కలిపేస్తా. పర్మిషన్ లేకుండా ఎవరు రమ్మన్నారో మిమ్మల్ని? ఒక్క నిమిషం. ఒరే అశోక్, బతుకున్నప్పుడు నువ్వు కుక్కలాగా కనబడేవాడురా. ఇప్పుడు అలా కనపడతాడు కదా. లేదురా, బతుకున్న మనిషిలాగే కనబడుతున్నాడు. కరెక్టే, కరుక్కోలా పోయారు. అశోక్, నన్ను క్షమించరా, ఈ చావుకి కారణం నేనే. మీరు కాదండి, ముమ్మాటికి నేనేనండి, నేనే. మరి చిట్రాజు ఏంటో నువ్వు అంటుంది? అవును రాజారావు గారు, నేనే పెద్ద ఫ్రాడ్ నండి. అది నాకు తెలుసులేరా, కానీ నా అశోక్ చావుకి నీకు లింక్ ఏంట్రా? ఉందండి, వరల్డ్ ట్రేడ్ సెంటర్కే బిన్ లాడెన్ అనుకున్నంత లింక్ ఉందండి. మీ ఇద్దరు కలిసి ఉండటం మూలంగా నేను ఏ స్కామ్ చేయలేకపోయాను. అప్పుడే ఒక ఐడియా వచ్చింది, అశోక్ గేణ్ వాడుకున్నాను. మీరు రోజు అశోక్ గేణ్ ఆఫీస్కి తీసుకొచ్చి నీలకంఠం గారితో సమానంగా చూస్తున్నారని ఆయన రెచ్చగొట్టారు. అది నిజమని నమ్మేసిన ఈయన
అశోక్ గారిని ఆఫీస్కి తీసుకురాకూడదని రూల్ పాస్ చేశారు. అంతే, మీ ఇద్దరు విడిపోయారు. పాపం అశోక్ గారు చచ్చిపోయాడు. తమ్ముడు, నీ ఆరో ప్రాణానికి గోరి కట్టి నీకు అపకారం చేశాను, నన్ను క్షమించు. అన్నయ్య చూడకుండా నిన్ను ఎన్నోసార్లు అవమానించాను. నువ్వే నన్ను క్షమించు అన్నయ్య. తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు. ఏయ్, ఎన్నిసార్లు పిలుచుకున్న అయ్యే వరుసలు కదండి. కౌగులించుకుంటే కౌగులించుకోండి. నన్ను కదా. అంబానీ బ్రదర్స్ లో మీరు కలిసిపోయారంటే మన కంపెనీ మిగతా కంపెనీలు క్రాష్ చేసేస్తుంది సార్. మా ఇద్దరి వల్ల కాదయ్యా, మన అందరి వల్ల అవుద్ది. అవును, మనందరం యూనిటీగా ఉండాలి, యూనిట్గా వర్క్ చేయాలి. ఈ ఆనందంలో మా ఆవిడ కొట్టినా సరే మందు కొట్టే ఇంటికి వెళ్తాను సార్. ఇదిగో విడాకులు కావాల్సి వస్తే నాకు ఫోన్ మా చేయి. ఇంట్లో కూడా వీడికి ఎలా తెలుసు? నేనే చెప్పాను. మాయా, ఏంటయ్యా అంత సిగ్గుగా పిలుస్తావు? ఏం లేదు, ఆ. రాజారావు గారు అమ్మాయికి పెళ్లి కుదిరింది కదా. అవును. అదే ముహూర్తానికి నాకు ఉషకే పెళ్లి చేసేస్తే ఆ? అంటే ఆ. మీ ఇద్దరు కలిశారైన వార్త జనానికి తెలియాలంటే ఇదే మంచి అకేషన్ కదండి. ఐడియా చాలా బాగుంది, కానీ పెళ్లిపేటల మీద నీకు బదులు నీ తమ్ముడు కూర్చుంది. అదేంటి మామయ్య, పెళ్లి చేస్తానది నాకు ఉషకే కదా. కానీ ఉష ప్రేమించింది మీ తమ్ముడయ్యా. అమ్మ నా కొడకలా. అన్న మొన్న ఫంక్షన్ జరిగినప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసింది. నా కాబోయే అల్లుడు మీ కుటుంబం నుంచి రావాలనుకున్నాను. అది మీ తమ్ముడే అయినప్పుడు అంతకంటే గొప్పే ఉంటది. ఆలోచించు ఒక్కసారి. మీరు మనిషి కాదు మామయ్య, దేవుడు. రేపు నుంచి మీకే పూజ చేసి ఆరతి కూడా ఇస్తాను. అర్జెంటుకి వెళ్ళి రంగబాబుని కలవాలి. రంగబాబు ఒరేయ్, రంగబాబు గారు ఎక్కడ? ఆ సైకిల్ రా సిరిసిరి మూల జయప్రదలాగా. మా అయ్యగారు ఈ రోజు మాట్లాడకూడదని పనిష్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు నువ్వు చేసింది ఎట్రా ఎదవా? రంగబాబు గారు ఎక్కడా? తెలియదండి. నువ్వు మాట్లాడకుండా ఉంటే బెటర్ రా. ఎలా చిట్టి, ఆ, చిట్రాజు, ఆ, ఒరే ఎక్కడి చిట్టి, నుంచి పిలుస్తున్నాడు వీడు? చిట్టి, కానీ చిట్టిగా. వాయిస్ ఆడది కదే. బయటరా, చిట్టి. ఆ, ఒరే శ్రీనివాసు, నువ్వేంట్రా అమెరికాలో ఉండవలసిన జైలర్ గడి ఇంట్లో ఉన్నావు? ఇదేంట్రా కదిలో పెట్టి తాళం కూడా వేశారు. కొంపదీసి ఇండియా వచ్చి దొంగ మారిపోయింది. జరిగింది ఏంటంటే అమ్మని నీలో పొడుక్కున్న వాళ్ళందరూ తెంగురోళ్ళు అనుకున్నా. వీడు కాదన్నమాట. అంటే ఈ పికాసగాడు వీడు ఫ్రెండ్స్ అన్నమాట. అరే, వయసులో పెద్దవాడైనా మా ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఎన్నోసార్లు ఎగ్జామ్స్ లో కూడా నీకు హెల్ప్ చేశాను. అందుకే కదా అన్నిసార్లు ఫెయిల్ అయ్యాను. కంటిన్యూ. ఫైనాన్షియల్ గా కూడా ఆదుకున్నాను. ఈసారి నువ్వు నన్ను ఆదుకోరా ప్లీజ్. నిన్ను ఆదుకుంటేనే కదరా ఆ రంగబాబు గారితో ఆడుకోగలను. కానీ మన ఇద్దరం ఫ్రెండ్స్ అన్న సంగతి ఆడి తెలియకూడదు. వాడితో మాట్లాడరా? నీ గురించి మొత్తం చెప్పేశాడు. ఏం చెప్పాడు? ఏం చెప్పాడో సరిగా అర్థం లేదు, కానీ నీ విషయంలో మట్టుకు వాడికి హెల్ప్ చేయమన్నాడు. నువ్వేమన్నావు? ఇలా నవ్వుతావేంట్రా? అలా నవ్వు ఊరుకున్నాను. మంచి పని చేసావు. అవును, నువ్వేంటి ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు? నిన్ను చూసిపోదామని. చూసావు కదా, ఎవరో పిలుస్తున్నారు, వస్తాను. చూస్తానురా. నువ్వు వచ్చావా? ఏమండి? సెల్ ఫోన్ కన్నా సిగ్నల్స్ అక్కడక్కడ ఉండవు, కానీ మీరు ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తున్నారు. మా నెట్వర్క్ అలా ఉంటుంది బాబు. ఒరే, ఇక మన మధ్యలో నెట్వర్క్ ఉండదురా, ఓన్లీ ప్యాచ్ వర్కే. ఏ నాతో కాపురం చేయాలని డిసైడ్ అయిపోయారా? నీ గురించి తెలిసిన ఎదవాడు కాపురం చేయడు. మన విడాకులు తీసుకోవడానికి డిసైడ్ అయిపో. నాకేదైనా పర్లేదు, నా డబ్బు నాకు ఇచ్చే. నాకు అమెరికా ఫ్రెండ్ కలిశాడు, రేపు అడిగి 25,000 ఇచ్చేస్తాను. వెళ్ళా చూస్తాను, రారా తమ్ముడు. రాని పిలుస్తుంది కదరా, తలుపులంలో మేకలు వచ్చి కూడా అలవాటమే. ఎలా వీళ్ళని అక్క తమ్ముళ్ళు అంటారు, కానీ ఒకరికొకరు పోల్చులు ఉండవు. అది వినట్లో పిచ్చుకోతి, ఇటు చీకట్లో దొన్నపోతు. వస్తున్నాడు రా. వస్తున్నాడు. ఏడుపు మొదలెట్నా? హ్యాపీగా మొదలెట్టు. నా పికాసోని ఎలాగైనా సరే బతికించండి. సారీ చిట్టిరాజు, నా చేతుల్లో ఏమీ లేదు. నా చేతులు ఉన్నాయి కదా. పికాసోని నేను బతికించలేనని చెబుతున్నా. ఎందుకని? ఎందుకంటే పికాసోకి ఎవరికీ రానటువంటి ఒక భయంకరమైన జబ్బు వచ్చింది. ఏంటది? మోటార్ సైక్లోపీడియా. అయ్యో, ఎంత పని జరిగింది. వాడు నాకు తమ్ముడు కాకపోయినా, తమ్ముడు నన్ను నాటకం ఆడినా, ఉష ప్రేమించిందన్న ఒకే ఒక కారణానికి వాడికి పెళ్లి జరగాలనుకున్నా. రెండో ఎస్ఆర్సి ఎంత పని చేసింది. ఏంటి చిట్రాజు, పికాసో మీ తమ్ముడు కదా? కాదు మావయ్య. ఏంటి? నన్ను క్షమించండి. స్వార్థంతో మీ రెండు కుటుంబాలు విడదీసినట్టే నేను తమ్ముడిని క్రియేట్ చేసుకున్నా. వాడికి ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని తెలిసి లే చిట్టిరాజు, కోటు పాడైపోతుంది. కోట్ నాదే కదరా. నువ్వు మాత్రం ఏం చేస్తావు చిట్టిరాజు? ఆడి తలరా తలా ఉంది. మార్చాలి డాక్టర్ గారు, లేకపోతే టీ షర్ట్లు వేసుకు తిరిగే వస్తా వైట్ సైడ్ లో తిరగవలసి వద్దే. చిట్రాజు, నా కూతుర్ని నీలాంటి త్యాగశీలకి ఉత్తముడికి ఇచ్చి పెళ్లి చేస్తాను, కానీ అలాంటి చెత్తనాయాలకి ఇచ్చి చేయను. నిన్ను నన్ను నా కూతుర్ని మోసం చేసిన దొంగ నా కొడుకుని వదలు. ఎక్కడాడు?
ఉషా ఐమాక్స్ లో ఐరన్ మ్యాన్ సినిమాకి వెళ్ళని తెలుసండి. హీరో అచ్చం పికాసోలో ఉన్నాడు డాడీ. అవును మాయ గారు. ఎవర్రా నీకు మాయ? మాయ నా కొడక, నువ్వు పికాసో. అవును. చిట్రాస్ తమ్ముడు. అవును మాయ గారు. నా కొడక. అనియా లాగేస్తాడు. అదేంటనియా అలా చూస్తారా చెప్పరే. చెప్పాను కాబట్టి అక్కడ రియాక్షన్ అలాగే ఇచ్చాడు. నువ్వు మాయ గారు. కొట్టకండి, వాడు ఒట్టి మనిషి కూడా కాదు, జబ్బు మనిషి. కొట్టి చంపే కన్నా వాడిని ప్రశాంతంగా చాలు. నువ్వు రావే. పికాసో ఏయ్, పికాసో గికాసో అన్నాడు, పేకల్స్కి చంపేస్తాను. నడు. ఉషా ఉషా. ఏయ్, ఉషా లేదు, త్రిష లేదు. డాడీ. పో బయటికి. రా నువ్వు. డాడీ, తమ్ముడు ప్లీజ్ 10 మంది ఇంటికి వెళ్ళిపోదాం. చూసాగా ఆ పుట్టాడు ఎంత వైలెంట్. నడు. ఏరా, ఈ చిట్టి రాజుని మోసం చేస్తావా? మళ్ళీ ఈ ఊళ్ళో కనపడ్డావంటే తప్పుడు కేసులు ఇరికించి ఉరేం చేస్తాను ఎదావా. ఈయన వస్తుతో నా శోభనం చాలా కసిగా జరగాలి. 25 లక్షలు ఇచ్చి మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకున్నానా? ఛే! అది మా దరిద్రం, మేమనాలి. ఏమక్క? ఏం జర నీ ఎక్క. ఈళ్ళే ఏంటండి వద్దండి. అబ్బా మీరు మరీను. ఏంటండి వద్దండి. అబ్బా మీరు వీడెవడండి బాబు పొద్దున్నే దుకాణం పెట్టేశాడు. ఇది దుకాణం కాదు, ఇది నా కాలింగ వెళ్ళ కాలర్ ట్యూన్. ఊహలన్నీ ఊహించేసుకోకండి, తలుపు తీసుకుని లోపల రండి. భయపడ్డారా? మీరు వచ్చింది మేషాని ఇంటికి అని మర్చిపోకండి. తల చూడాలనుకుంటే తల తిప్పి చూడండి. ఇదేం మాయా? మ్యాజిక్, అబ్రకదబ్రా. వెల్కమ్. కంగారు పడ్డారా? మ్యూజిషియన్ పిసి సర్కార్ని డామినేట్ చేయాలని ఇలాంటి లాజిక్ లేని మ్యాజిక్ లేనో క్రియేట్ చేశాను. మీరు ప్రోగ్రామ్ బుక్ చేసుకోవడానికి వచ్చారా? అడ్వాన్స్ 1 lakh. ఎప్పుడు రావాలి, ఎక్కడ రావాలి? హెల్ప్ హాస్పిటల్ రావాలి. ఓ, ప్రోగ్రామ్ హాస్పిటల్లో పెట్టారా? మీ మేనల్ నుండి పెట్టాం. ఏ, వాడికేమైంది? సరదాగా సూసైడ్ చేసుకుంటే ఎలా ఉంటుందని ట్రై చేశాడు. చూసాడా? అవును, మా కర్మ కొద్దీ. బుచ్చి! డాక్టర్ గారు, డాక్టర్ గారు, మా బుచ్చికి ఎలా ఉంది డాక్టర్? బుచ్చి అంటే ఆ తాగిన పేషెంట్ బుచ్చేగా. పెద్దగా భయపడాల్సిందేం లేదండి. కాకపోతే ఎక్కువగా తాగడం వల్ల కడుపులో పేగులు నూడిల్స్ లా మాడిపోయి లివర్ డ్యామేజ్ అయిందనమాట. లివర్ డ్యామేజ్ అయిందా? మరి దానికి ట్రీట్మెంట్? దానికి ట్రీట్మెంట్ చేస్తుంటేనే కదా కంగారు పడి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. వీడు చదువులోనే అనుకున్నాను, కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యా డాక్టర్. మరి కిడ్నీలు ఫెయిల్ అవడం వల్ల కదా కాళ్ళు చేతులు 2 చచ్చిపడిపోయినాయి. అయ్యో, వెంటుంటేనే గుండె తరుక్కుపోతుంది. గుండెంటి గుర్తొచ్చింది. బీపీ అబ్నార్మల్ గా పైకెళ్ళి కింద పడడం వల్ల హార్ట్ కి 2 హోల్స్ పడ్డాయి. హార్ట్ కి 2 హోల్స్ పడ్డాయా? ఏదో టైర్ కి 2 ప్యాచీలు పడ్డట్టు అలా చెప్తారండి డాక్టర్. అవి ఎలాగూ పూర్తి చేస్తాం అనుకోండి, పెద్ద ప్రాబ్లం లేదు. సమస్య అంతా శ్వాసతోనే వచ్చింది. దానికి ఏమైంది? వెంటిలేటర్స్ గాలి లోపల పంపిస్తున్నా ఊపిరితిత్తులు బలవంతంగా బయటికి దూసేస్తున్నాయి. గట్టిగా పీల్చుకోమని చెప్పొచ్చు కదా డాక్టర్. చెప్పొచ్చు, కానీ అతనికి వినిపించాలిగా. అంటే చెవులు కూడా అవి ముందే పోయినాయిగా. అయ్యో, డోంట్ వరీ పేషెంట్ అవుట్ ఆఫ్ డేంజర్. మీరు వెళ్ళి ఆ 9,99,000 కౌంటర్లో కట్టేసి రండి, కొత్త ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. బాడీలో ఏ పార్ట్ బాగుందని చేస్తారు డాక్టర్ ట్రీట్మెంట్? అందుకేగా స్పెషలిస్టులను పిలిపిస్తున్నాం. ఈలోగా మేము ఈ డ్రాప్స్ వాడుతుంటాం. ఈలోపు నేను ఇల్లు అమ్ముతాను, మేము టెంపరేచర్ కూడా చూస్తుంటాం, ఉన్న పొలం కూడా అమ్మేస్తాను. ఇదిగో డాక్టర్, ఎందుకైనా మంచిది మార్చురీలో బాక్స్ ఒకటి రెడీ చేయండి. అయ్యో, వైద్యు నారాయణ హరి. నా బుజ్జి, 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 బాగున్నావా? బాగున్నావా? ఏం డాక్టర్ గారు, బాడీ బోర్గా వచ్చిందన్న రేంజ్ లో చెప్పారు. మా మేనల్డ్ హ్యాపీగా యాపిల్ తింటుంటే. అంటే మీరు అడిగింది కల్తీ కలు తాగిన ఆ బుచ్చిబాబు గురించి కదా? డాక్టర్, నా మేనల్డ్ బుచ్చిరాజు గురించి. చంపేశారండి బాబు, మీ వాడు చావడం కోసం సెంటు బాటిల్ తాగాడు. సెంటు బాటిల్ తాగావా? సూపర్ మార్కెట్కి వెళ్ళి పాయిజన్ అని అడిగాను, ఆ పేరు మీద సెంటు బాటిల్ ఉందా నాకేం తెలుసు. ఏంటి బుచ్చి పిచ్చి పని? నీకు నీ అనేవాళ్ళు ఎవరు లేకపోయినా నేననే మేనమని నేను ఉన్నాను కదరా. అందుకే బిల్లు మీరు కట్టండి. ఆఫ్టర్ ఆల్ ఈ బిల్ ఏంటండి?
మా ఓడి కోసం ఇల్లే కట్టగలను, కరెంటు బిల్లే కట్టినాడు. ఇల్లు తర్వాత ముందు ఈ బిల్లు కట్టరా చాలు. నువ్వు వెళ్ళు, నేను కడతాను. చెప్పండి, ఎంత మే బిల్లు? 3000, 4000, 2600? హాస్పిటల్ బిల్లు, హోటల్ బిల్లు మొత్తం కలిపి 1,45,000. 45,000. 1,45,000? నేను చెప్పలా బిల్లు చెప్పాక బెడ్ మళ్ళీ బుక్ అవుద్దని. నీ చావు నా చావుకు వచ్చిందిరా. అయినా నీకు చావాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? అది చెప్పడానికే కదా నేను ఇక్కడ తీసుకొచ్చింది. ఓహో, ఇక్కడ తీసుకొస్తే కానీ ఫ్లాష్ బ్యాక్ గుర్తురాదా? ఫీల్ రాదు. అదొట్టుందటి. నా లవ్ స్టోరీలో మొదటి సీన్ ఇక్కడే మొదలైంది. ఏంట్రా, నీ లైఫ్ లో కామెడీ స్టోరీలే అనుకున్నాను, లవ్ స్టోరీలు కూడా ఉన్నాయేటి? నేను అలాగే అనుకున్నాను. అమ్మాయిని చూడగానే నాలో ఉన్న లవర్ బాయ్ నిద్రలేచాడు. అదిగో ఆ ముందు సీట్లోనే. అక్కడే నేను 2 ఇడ్లీల్లో 3వ సాంబార్ పూసుకుని తింటున్నాను. ఏంట్రా మాట మాటకి అటువైపు చూస్తున్నావు? హీరోయిన్ ఇంట్రడక్షన్ అక్కడి నుంచే కదా. ఏంటి 6 నెలల్లో షాపింగ్ మాల్ వారం అవుతాను ఛాలెంజ్ చేసావా? అంటే ఆ టైంలో ఆ ఎమోషన్ అలాంటిది. ఎమోషన్ లో ఛాలెంజ్ చేయడానికి నువ్వు ఛాలెంజ్ సినిమాలో చిరంజీవా, కొండపిల్లరాజు సినిమాలో వెంకటేశ్వా, కెవ్వు కేకలో నరేష్. నరేష్ అయితే ఛాలెంజ్ చేయకూడదా? ఒకే బ్యాక్గ్రౌండ్ సాంగ్ లో కోట్లు సంపాదించకూడదా? కూడదా అంటే కూడొచ్చు అనుకో, కానీ ఎలా? అందుకే మొదలు పెట్టా. ఏంటి దొంగతనాలా? పాట. ఓ బ్యాక్గ్రౌండ్ సార్. ఎస్, అది మావయ్య ఫ్లాష్ బ్యాక్. ఏ యాంగిల్లో ట్రై చేసినా 6 నెలలు అంబానీ అవటం అసాధ్యం తేలిపోయింది. ఆ పిచ్చిదేమో సైనైడ్ బాటిల్ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని ఆల్కదా తీవ్ర వదల తిరుగుతుంది. తెంగరది అన్నంత పని చేస్తుంది. అమ్మో, తన చావు నేను చూసి చావలేను. అందుకే తనకంటే ముందు నేను చేద్దాం అనుకున్నాను. దానికి స్టార్ హోటల్కి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? పుట్టినప్పుడు అలాగో పూర్ మ్యాన్ గా పుట్టాను. కనీసం పోయినప్పుడన్నా రిచ్ మ్యాన్ గా పోదాం అనుకున్నాను. అంత ఖర్చు పెట్టడానికి నీకు డబ్బు ఎక్కడరా? అందుకు నీకే థ్యాంక్స్ చెప్పాలి. నాకెందుకు? పెట్రోల్ కొట్టిస్తానని తీసుకెళ్ళి నీ కొత్త నానో కార్ని పాత సామాన్లుడికి అమ్మేశాను. అయ్యో అయ్యో నాను, అయ్యో ఎంత పని చేశారా భగవంతుడా. మేనల్లుడు పొలదని సంతోషించకుండా కారు పోయింది నేడుస్తున్నావా? మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని మరోసారి నిరూపించావు కదా మామయ్య. సర్లే, నీకు అలాంటి భారీ డైలాగులు నప్పగానే నేను ఏడ్చింది అందుకు కాదు. మరెందుకో? ఆ రోజు అప్పుడు అలా జరగకపోయింటే ఈ రోజు ఇప్పుడు ఎలా నీకు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు కదరా. అసలు ఏ రోజు ఎప్పుడు ఎలా జరగకపోయి ఉంటే కాస్త అర్థమైనా చెప్పు మామయ్య. ఇప్పటి వరకు నాకు తెలియని నీ ఫ్లాష్ బ్యాక్ నువ్వు చెప్పావు, ఇప్పుడు నీకు తెలియని నీ ఫ్లాష్ బ్యాక్ నేను చెప్తాను విను. నాకు తెలియదు నా ఫ్లాష్ బ్యాక్? అవును, చైల్డ్ ఎపిసోడ్. కరెక్ట్ టైంకి వచ్చావు. నాకే తెలియదు నా ఫ్లాష్ బ్యాక్ అంట. నువ్వు కూడా విను, ఓపెన్ అయిపోతుంది. కాదు హీరోయిన్. ఓ అతిలోక్ సుందరా, నువ్వు కూడా వినమ్మా. నువ్వు అనుకుంటున్నట్టు నువ్వు పేదవాడిగా పుట్టలేదురా. మీ ఊళ్ళో మీ నాన్న రామూర్తే పెదరాయుడు. చిన్నప్పుడు బడివైపు కన్నెత్తి కూడా చూడలేదు, ఇంట్రెస్ట్ లేక, ఊళ్ళో బడి లేక. అయినా బాగా పలుకుబడి సంపాదించాడు. ఊళ్ళో ఎవరికి ఆపద వచ్చినా ఆదుకోవడానికి బంపర్ ఆఫర్ వచ్చినంత ఆనందపడిపోయేవాడు మీ నాన్న. ఊరు అప్పుడప్పుడు ముంపుకు గురవుతుండేది. గవర్నమెంట్ తో ఆనకట్ట కోసం ఫైట్ చేశాడు. గవర్నమెంట్ స్పందించిందా? స్పందించింది. ఆనకట్ట కట్టారా? మీ నాన్నని బొక్కలో పెట్టి ఎరగొట్టారు. అప్పుడే పెదరాయుడు నిర్ణయం తీసుకున్నాడు. ఆనకట్ట మనమే కట్టుకుందాం అని ఊరందరి దగ్గర చందాలు వసూలు చేశాడు. అప్పుడే మీ నాన్న చిన్ననాటి స్నేహితులు తొట్టింపుడు తాతారావు, గొట్టం గోపాలకృష్ణ ఊళ్ళోకి వచ్చారు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు కావడంతో డబ్బంతా వాళ్ళ చేతుల్లో పెట్టి పన్నులకు పర్మిషన్ల కోసం ఢిల్లీ రైలు ఎక్కించాడు మీ నాన్న. ఆ డబ్బు పెట్టుకుని వాళ్ళు అటు నుంచి అట్టే జంప్ అయిపోయారు. జనం మా నాన్న పట్టుకున్నారు. అంతేగా? నీకెలా తెలుసు? ఇందులో పెద్ద ట్విస్ట్ ఉంది. మరి తమిళ డబ్బింగ్ సినిమాలో రొటీన్ ఫ్లాష్ బ్యాక్ ఇదే కదా. ఆ తర్వాత ఏమైంది? ఊరి జనం వేసే నిందలు తట్టుకోలేక ఉన్నదంతా ఊరికి పంచి పెదరాయుడు పేదరాయుడుగా భార్యాబిడ్డలతో ఊరు వదిలి వచ్చేసాడు. ఇంత దరిద్రమైన ఫ్లాష్ బ్యాక్ ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు? దరిద్రంగా ఉంటదని, నిజం తెలుసుకుని వాళ్ళ మీద పగ తీర్చుకుని అంతకుడు అవుతావని. అవును, మరి మన పెద్ద ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి ఆయుధాలు తీసుకుని బయలుదేరతాం నరికేయటానికి. అవును, ఇంతకీ ఆ 420 ఇప్పుడు ఎక్కడున్నారు? ఆ ఇద్దరిలో గొట్టం గోపాలకృష్ణ ఆచూకీ తెలిసింది. ఈ మధ్య ఫేస్బుక్ లో తగిలాడు. బ్యాంకాక్ లో ఇప్పుడు వాడొక బిగ్ షాట్. మామయ్య, ఈ కర్ణాల్లో ఉన్న అండర్వేర్ నీయేనా? గెట్ అప్. గెట్ అప్. దీనికి రక్త తిలకంలో ఇదేంటే? లిప్పు తిలకం. మీ ఆస్తి పోవడానికి కారణమైన వాళ్ళ నుంచి డబ్బు తీసుకురావడానికి బ్యాంకాక్ బయలుదేరుతున్నావు కదా, నీకు జయం కలగాలని. కంగారు పడకు, ఎలాగైనా డబ్బు దక్కించుకుని నేను సౌండ్ పార్టీగా తిరిగి వస్తాను. జరగబోయేది ఎలాగో ఎండి తెర మీద చూస్తాం కదా. ఏ ఆ పిల్ల గోల్డ్ రంగు ఎందుకు అలా గోకేస్తా? ఫ్లైట్ టైం అవుతుంది, పద. అమ్మో అమ్మో, చూసేవాళ్ళుడు బ్యాంకాక్ లో ఆ గొట్టంగాడు ఫ్యాక్టరీ పొక్కటంలో ఎంత పెద్ద బిల్డింగ్ కట్టేశాడు. కొంపలు ముంచిన సొమ్మే కదా,
ఎంత ఎత్తైనా కడతాడు పద. మీకు తొందరలోనే ప్రతిఫలం దక్కుతుందంటే ఏమో అనుకున్నాను. ఈ రేంజ్ లో హ్యాండ్ ఇస్తాడు అనుకోలేదు. ఇంతకీ గొట్టంగాడు ఎలా ఉంటాడు మామయ్య? బాగా ముక్కుపడి పిలిచి తుమ్మురాని వాళ్ళే ఉంటాడు. ఈడు చైనా వాళ్ళు అన్నాడు, ఈడు కాదు. శ్రీరామనవమి ఉత్సవాలకు రావాలి అంతేగా? తప్పకుండా వస్తాను. ఓకే ఓకే సార్, లక్కవరం నుంచి మీ ఫ్రెండ్ తెక్కవరపు రామూర్తి గారు అబ్బాయి అంట వచ్చాడు. రామ్మూర్తి కొడుక? అవును సార్, పొడుగ్గా గడబొంగులో ఉన్నాడు. రమ్మను. అలాగే సార్. బాబు లక్కవరం. స్టీఫెన్. నో నో నో, ఇన్ బ్యాంకాక్ ఓన్లీ. ఆ ముక్కుపొడిగాడు ఈడే. ఓ, రామ్మూర్తి కొడుకువా? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఇంతుండేవాడివి. చిన్నప్పుడు ఎవరైనా ఇంతే ఉంటారు. సి, ఇండియా నుండి బ్యాంకాక్ వచ్చిన వాళ్ళంతా నా మీదే పడితే నేను మాత్రం ఉద్యోగాలు ఎక్కడి నుంచి తెస్తాను? సరే, రామ్మూర్తి కొడుకువి కాబట్టి అటెండర్ ఉద్యోగం ఇస్తాను, చేసుకో. నువ్వు ఇచ్చే ముష్టి ఉద్యోగం కోసం నేను రాలేదు. నువ్వు మా నాన్న దగ్గర కొట్టేసిన డబ్బులు వడ్డీతో సహా లెక్క పెట్టి తీసుకెళ్దాని వచ్చాను. ఫ్లాష్ బ్యాక్ తెలుసుకునే ఫ్లైట్ ఎక్కావన్నమాట. నా డబ్బు నాకు కావాలి. అల్లుడు, నువ్వు మరీ అంత ఆవేశపడుకో. చూడడానికి డబ్బుల కోసం బ్యాంకాక్ బ్లూ ఫిల్మ్స్ యాక్ట్ చేస్తున్న వాళ్ళ ఉన్నా అతను మాత్రం మనిషి కదా, కడుపుకు అన్నం తింటలేదా? తను తప్పు దిద్దుకుంటాడు, నీ డబ్బులు నీకు ఇస్తాడు. మరీ నువ్వు అనుకున్నది ఎదవేం కాదు. ఏంట్రా రెచ్చిపోతున్నారు? నువ్వు మా నాన్నను మోసం చేయటం నిజం కాదా? రే పిచ్చోడా, మోసపోవడమే మీ బాబుకు తెలిసిన విద్య. ఆ టైంలో నేను అవైలబుల్ కాబట్టి ఆ ఆఫర్ నాకొచ్చింది. నీకు రక్త కన్నీరు చూపిస్తాండ్రా. నా పెళ్ళాం కన్నా రక్త కన్నీరు నువ్వేం చూపిస్తావురా? సెక్యూరిటీ సెక్యూరిటీ. నాకే సెక్యూరిటీ అక్కర్లేదు. వీడు నా ముందే తొడగొడుతున్నాడు. వీళ్ళను మెడపట్టి బయటికి నేనెప్పుడు తొడగొట్టాను రా? నాకు బ్యాక్ పెయిన్. ఎదవల్లారా, ఒక రోజు మిమ్మల్ని కూడా ఇలాగే గెంటేస్తారు రాడు. మా నాన్న దగ్గర ఆస్తి కొట్టేసిందే కాక అందరి ముందు మనల్ని చీ కొడతాడా? వీడిని వదలను మామయ్య. వదలొద్దు అల్లుడు, ఇజ్జత్కి సవాల్. ఎంత అవమానించాడు మామయ్య. ఈ గెటప్లో మనం ఎలా ఉన్నాం? నీకేంటి అల్లుడు, సామర్లకోట ఆంజనేయ స్వామి విగ్రహం తెస్తున్నా కొట్టారంటే అప్పుడే లక్షణాలు వచ్చేసినాయి. ఇట్స్ ఎ గుడ్ ట్రెడిషన్. మామయ్య అడు చూడు, ఈ పర్సనాలిటీకి రావుల వారు గెటప్ప. ఎన్టీఆర్ అభిమానులు చూస్తే తిరిగి కొడతారు. అవును, బ్యాంకాక్ కాబట్టి బతికిపోయాడు. ఇంక్రీస్ తీసుకొస్తా. 106 ప్లీజ్. ఓకే సార్. 109. యా. ఇది చీపు రంగు తరగడకంటూ పోద్దేమో. ఈడే చీపు. అల్లుడు, ఇది పెళ్ళడానికి ఫోన్ చేయి, తొందరగా డబ్బు తెచ్చి ఇచ్చేస్తే పెందలకాడ పెరుగాన్న తిని పడుకుందాం. తీసి మాట్లాడు. ఆవిడ ఫోన్ చేయడానికి ఆవిడ ఫోన్ నెంబర్ మన దగ్గర ఉండాలి కదా. ఇప్పుడు కాదు, రేపు మార్నింగ్ ఫ్రెష్ గా కనుక్కుని అప్పుడు చేద్దాం. మనం చెప్పేది విని షాక్ అవడానికి ఆవిడ కూడా ఫ్రెష్ మూడ్ లో ఉంటుంది. పద, ముందు మనం ఈ గెటప్లు తీసేద్దాం. ప్రొఫెషనల్ కిడ్నాపర్స్ కూడా ఇంత సిన్సియర్ గా చెయ్యరు. గుడ్ గుడ్. కిడ్నాప్ చేసేటప్పుడు లేని కంగారు ఇప్పుడెందుకు? మొత్తానికి బాగానే జరిగింది కిడ్నాప్. గుడ్ గుడ్. చూడ్డానికి అచ్చు కిడ్నాపర్స్ లాగే ఉన్నారయ్యా. ఐ లైక్ ఇట్. ఇతనెవరు? ఓహో, నీ అసిస్టెంటా? వీళ్ళు మంచి క్వాలిటీ ఉంది. ప్రశ్న ఆడేస్తాడు, జవాబు ఆడే చెప్పేస్తాడు. ఏంటా గుసగుసలు? ఐ డోంట్ లైక్ దట్. మంచి కాఫీ చెప్పు. ఫ్రెష్ అప్ అయి వస్తాను. వితౌట్ షుగర్. వీడికి షుగర్ ఫ్యాక్టరీ కూడా ఉంది. వీడేంటి కిడ్నాప్ అయ్యాడని టెన్షన్ పడకుండా ఇలా బిహేవ్ చేస్తున్నాడు? మనం ఇచ్చిన క్లోరోఫామ్ దెబ్బకి మెదడులో చిప్పు దెబ్బి మ్యాటర్ మొత్తం డిలీట్ అయిపోయినట్టుంది. గొడవ చేయకుండా ఇలా కామ్గా ఎంకరేజ్ చేస్తే మనకు మంచిదేగా. ముందు ఫోన్ చేసి వచ్చి చెంపుడు కాఫీ చెప్పు. హలో. ఓ, కాఫీ మీరు తాగారా? పొద్దునే తాగే అలవాటు లేదండి. ఇంతకీ మా ఆవిడకి ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేశారా? ఇంకా చేయలేదు. ఎందుకని? నా ఫోన్ లో బ్యాలెన్స్ లేదు. ఉంటే మాత్రం ఈ ఫోన్ నుంచి చేస్తారా? పోలీసులు ట్యాపింగ్ చేస్తారు. కర్మ. కొత్త సిమ్ కార్డు కొని దాని నుంచి చేయండి. అమ్మో, అదే బ్రెయిన్ ఉంది. జీవితంలో స్లో అనే పదం నా డిక్షనరీలోనే లేదు. డిక్షనరీ చూసి కొనుక్కోలేరా? వెళ్ళండి, కొత్త సిమ్ తీసుకొని రండి. వెళ్ళండి. అల్లుడు, అమృత గడియలు వచ్చేసినాయి. ఇదిగో లైన్ లో పెట్టు. ఓకే, ఇంటి నెంబర్ చెప్పరా? 36/42/86/75 నెపోలియన్. ఇది డోర్ నెంబరు. ఏయ్, మేము అడిగింది ఇంట్లో ఫోన్ నెంబర్.
ఏయ్ ఎవడ్రా స్టూపిడ్? నవ్వుతున్నావా దగ్గుతున్నావా? నా ఈ రెండు ఒకలాగే ఉంటాయి. ఉండండి, మా బాస్ మాట్లాడతాడు. బాసా? అసలు నువ్వెవడ్రా ఇడియట్? నేనా ఈ సిటీకే పెద్ద డాన్ని. మామయ్య నువ్వే ఈ సిటీకి పెద్ద డాన్ అని చెప్పుకుంటే నీ బాస్ నేనేం చెప్పుకోవాలి? నిజమే, ఏం చెప్పుకోవాలి? డాన్ సీక్వెల్, డాన్ 2 అని చెప్పు. లేదనుకున్నాను కానీ ఉంది. ఐఎమ్ డాన్ సీక్వెల్, డాన్ 2 స్పీకింగ్. మీకేం కావాలి? మీ ఆయన గొట్టం గోపాలకృష్ణ. ఆయన లేడు, కిడ్నాప్ అయి బయటికి వెళ్ళాడు. బతికి బయటపడితే అప్పుడు ఫోన్ చేయండి. అదేంటండి, మీ ఆయన మీకు అక్కర్లేదా? ఏ మీకు కావాలా? చిచి, మాకు కూడా అక్కర్లేదు, అందుకే మీకు ఫోన్ చేసాం. మీ ఆయన కిడ్నాప్ చేసింది మేమే. మా ఆయన మీ దగ్గరే ఉన్నాడని నమ్మకం ఏంటి? నమ్మకం అంటే మీ ఆయన పోలికలు చెప్తాం, వినండి. చెవుల్లో గుళ్ళుని తీసేవాళ్ళ ఉంటాడు. అరుగుల మీద కూర్చుని హార్మోనియం బాగు చేసుకునే వాళ్ళ ఉంటాడు. జూలో కోతులు ఫుడ్ వేసేవాళ్ళ ఉంటాడు. సోలబ్ కాంప్లెక్స్ లో ఫినాల్ దబ్బేసేవాళ్ళ ఉంటాడు. అంతెందుకు, మీ ఆయనతోనే మాట్లాడండి. మాట్లాడు. చిచి, ఆ కంచు కట్ల దాంతో నేను మాట్లాడను. ఏయ్ చిచ్చి, ఆ కంచుకట్ల దాంతో నీ మాట్లాడను అంటున్నాడండి మీ ఆయన. ఓ అయితే ఆయన మా ఆయనే. నమ్మేరుగా? మీ భర్త ప్రాణాలు మీకు దక్కాలంటే మేము అడిగిన డబ్బులు మీరు మాకు ఇవ్వాలి, లేదంటే ఎంత కావాలో చెప్పు. ఎంత అంటే ఎంత అడుగుదాం అనుకుంటున్నావు? 5 కోట్లు అడగబోతున్నాను. 5 కోట్ల? ఒక్క పైసా కూడా తగ్గే ప్రసక్తే లేదు. హలో, ఆఫ్టర్ ఆల్ 5 కోట్ల కోసం నన్నెందుకు? నా డ్రైవర్ని కిడ్నాప్ చేసినా సరిపోయేదిగా. ఇది తెలిస్తే మార్కెట్ లో నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్ది. 50 కోట్లు అడగాలండి. ఎగ్జాక్ట్లీ 50 కోట్లు అడుగు. 50 కోట్లు? ఏమైంది? ఇంత చిన్నపిల్లడికి అంత పెద్ద అమౌంట్ చెప్తే కళ్ళు తిరిగి పడిపోడా? ఎవరు? నా మొహం మీద నీళ్ళు కొట్లు అయిపోయింది. నువ్వా? కొట్టలేదు, నేనే తుమ్మాను. ఏ నేను చెప్పినట్లు 50 కోట్లు అడుగు. మీరు 5 కోట్లు కాదు 10 కోట్లు తీసుకోండి. మిగిలిన 40 నాకివ్వండి. 10 కోట్లు ఏంటి? నేను మీకు ఫుల్ గా కోఆపరేట్ చేస్తాను. ప్రామిస్, గాడ్ ప్రామిస్. నువ్వు వెళ్ళరారా. ఏంటి మామయ్య? వాడి డబ్బు వాడు ఎంత తింటే మనకెందుకు? మన డబ్బు మనకు వస్తే చాలు కదా. అడుగు పట్టుకోరా, అడుగు. స్పీకర్ అంజయ్, స్పీకర్. హలో, ఏం కిడ్నాపర్స్ అయ్యా? ఎంత కావాలో చెప్పడానికి ఇంతసేపా? నువ్వు ఉండరా బాబు, ఇక్కడ అమౌంట్ అడుగు. నాకు ఉడికిపోతుంటే అడుగు. 50 కోట్లు కావాలి అంతే. ఏంటా అమౌంట్ అడగడం? ఎక్కువ అడిగానా మేడం? ఈ మధ్యన ధరలు బాగా పెరిగిపోయినాయి కదా మేడం. పోనీ మీరెంత ఇస్తారో చెప్తారా? మా ఆయన దగ్గర నుంచి కొంచెం దూరంగా వచ్చి మాట్లాడు. నీతో ఒక విషయం చెప్పాలి. అలాగే. ఇదేంటి తమ్ముళ్ళ పవన్ కళ్యాణ్ లాగా? చాలా దూరం వచ్చాను మేడం, చెప్పండి. మా ఆయన ఎంత వేస్ట్ ఫెలో అయితే మాత్రం 50 కోట్లే డిమాండ్ చేస్తావా? 75 కోట్లు తీసుకో. 75 కోట్లు? తమాయించుకో, తుమ్ము రావట్లేదు. కాకపోతే 75లో మీరడిగిన 50 తీసుకుని మిగిలిన 25 మళ్ళీ నాకు ఇవ్వాలి రహస్యంగా. ఈ విషయం ఆ పనికి మాలిన నా మొగుడికి తెలియడానికి వీల్లేదు. యూజ్లెస్ ఫెలో. సరే, ముందు మీరు డబ్బు రెడీ చేసుకోండి. ఎక్కడ ఎప్పుడు అనేది మళ్ళీ ఫోన్ చేసి చెప్తాం. ఏం ఫ్యామిలీ రా బాబు మీది? ఏంటిది? బ్యాంకాక్ సిటీ టూరిస్ట్ మ్యాప్. ఎందుకు? డబ్బు చేతికి అందగానే పారిపోవటానికి వీలుగా సిటీకి దూరమైన ప్లేస్ వెతుకుతున్నా. మే ఐ హెల్ప్ యూ? అమౌంట్ నువ్వే చెప్పి ప్లేస్ కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? అసలు కిడ్నాప్ అయితే నువ్వా మేమా? ఆ వెరిగేంది కానీ వదిలే. ఓ మంచి ప్లేస్ సెలెక్ట్ చేయి. ఎందుకంటే పొరపాటును కూడా ఎవరు దరిదాపుల్లో రాకూడదు, పోలీసులతో సహా. వచ్చారు. ఎవరు? పోలీసులు. పోలీసులా? నువ్వేట్రా బాబు? పోలీసులు నా కోసం వచ్చుంటారు. ఇప్పుడు ఇది ఏం చేద్దాం? దాచేయాలి. ఎలా? ఇలా ముక్కలు మూసుకోండి. నేను చూస్తా. ఎవరు కావాలండి? ఎవరు? హలో, ఏంటి సార్ ఇది? చెప్పా పెట్టుకుంటే సరాసరి లోపలికి వచ్చేస్తున్నారు. మా మనోభావాలు దెబ్బతున్నాయి. మీ మానవ హక్కుల కమిషనర్ దగ్గరికి వెళ్తాం. ఓ, మీరు తెలుగు వాళ్ళ? వదిలేస్తారా? చూడు బాబు, సిటీలో పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ని కిడ్నాప్ చేశారు. సెర్చింగ్ చేస్తున్నాం. ఎందుకు నవ్వుతున్నావు? చెప్తారు. ఇప్పుడు ఎంత వెతికినా ఈ రూమ్ లో మాత్రం అతను దొరకడని చెప్పేస్తారు. అంటే మీ ముగ్గురు తప్ప ఈ రూమ్ లో ఎవరు లేరని చెప్తుందండి. మీరేం చేస్తుంటారు? ఒక గంట పోతే భోజనం చేస్తామండి. భోజనం కాదు, ఈయన మెజిషియన్ అండి. ఈయన దగ్గర మీ అసిస్టెంట్స్. ఈయన మెజిషియనా? అలా అని నమ్మడం ఎలా? అలాగా. మీ ఒంటి మీద ప్యాంట్ లేకపోయినా ప్యాంట్ ఉందని నమ్మటంలే. నా ఒంటి మీద ప్యాంట్ లేకపోవడం ఏమిటా?
నా ప్యాంట్ అది ఇప్పుడు చూసుకోండి మీ ఒంటి మీద ప్యాంట్ ఉందో లేదో. ఉంది ఉంది. నమ్మకం వచ్చిందా? వచ్చింది. ఇంక బయలుదేరండి. అలాగే. వాళ్ళు ఇక్కడే ఉంటారా? ఏ బాయ్స్, సార్ ఎవరు లేరు కమ్ ఆన్ ఫాలో మీ. ఏమండి కుక్కర్ విజిల్స్ వస్తున్నాయి, దించండి. వస్తున్నా. ఏంట్రా డ్రైర్ వేసుకున్నావు, నిక్కర్ వేసుకోలేవా? వేసుకో, కాళ్ళు దాంట్లో పెట్టుకో. ఏ మీ అమ్మలా ఎందుకు అరుస్తావా? ఫిట్స్ వచ్చినట్టు. వేసుకో. ఈ డమ్మిని నేను ఎక్కడ ఎందుకురా మమ్మీ? బెల్ట్ పెట్టుకో. బెల్ట్ పెట్టుకోలేవేంటి? ఏ అర్థమైంది. వస్తున్నా. ఈ లంగాలు ఎవడు కనిపెట్టాడు దరిద్రుడు. ఏంటండి? కొంచెం హుక్ పెట్టండి. ఈ ఉక్కు నేనే పెట్టాలి, నేనే తీయాలి. ఒకప్పుడు ఎలా ఉండేవాడిని. తాగిపోయి మీ బాబు పేరు ఏం పేరు? సుబ్బారావు అండి. ఆడొచ్చి తుడుస్తాడా మూతి? చూడ. అయ్యో నేనే తుడుస్తానండి, క్షమించండి. కాళ్ళకి దండం పెట్టుకో. చాలు 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 చాలు. ఫస్ట్ నైట్ అని ఊరుకుంటున్నా. ఇప్పుడు ఇది అవసరమా? చాలా టైం అయింది, లైట్ తీసేయ్. ఈ మాత్రం దానికి ఇంత బిల్డప్ అవసరమా? ఫస్ట్ నైట్ దెబ్బ అయిపోయినండి. ఫస్ట్ హస్బెండ్ అయ్యాను, ఫస్ట్ నైట్ బెండ్ అయ్యాను, దాని చేతిలో పిండి అయ్యాను. ఓ ఫస్ట్ నైట్ మగాడి జీవితాన్ని మార్చేస్తుంది. ఏమండి ఈ నెక్లెస్ ఎలా ఉంది? చాలా బాగుంది. మరి నేను కత్తిన్న కైఫ్ లాగా ఉన్నావు. థ్యాంక్ యూ. అబ్బా నువ్వెందుకు వెళ్తా? నువ్వు మేకప్ అవ్వు, నేను వెళ్తాను. సరేనండి, వాడికి ఒక 500 ఇవ్వాలి, ఇచ్చేసేయండి. అలాగే. పరసులో 500 ఉండాలి. ఎక్కడే? మా ఆవిడ పుస్తులు అమ్మేసి పులసేప కొంది. ఎలా ఉండాలి? ఎండి నీసం ఉండాలా? అక్క బావా ఉంటా. ఈ మరదల గోలోటి. ఇంత అందమైన ఫిగర్ ఇంట్లో పెట్టుకుని పైన బ్యాచిలర్స్ కథకిస్తారా? బావకు సరి లేదు. నీకేమైంది బుద్ధి? ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే? ప్రాబ్లమ్స్ నీకు కాదు, నీ మూలంగా వాళ్ళకి. లాస్ట్ టైం ఎంసీఏ కుర్రోడి పరిస్థితి ఏమైంది? నానోడితో ఎందుకులే, మీ అక్కనోడు తిను. స్కూటీ తుడిపించో, బట్టలు ఉతికించో, ఇంకా చెప్పాలంటే వాడు ముడ్డు కూడా కడిగించింది. మీరు మాత్రం అక్క చెప్పిన అన్ని పనులు చేయట్లేదా? చేస్తాడే నా మొగుడు. ప్రేమతో పనులు చేయించుకుంటాను, అవసరమైతే 2 పీకుతాను. నేను మాత్రం ఏం చేయించాను? ఏదో చిన్న చితక పనులు మాత్రమేగా. అందుకే ఖాళీ చేసి పారిపోయాడు. అద్దె పెంచినందుకు కాదా? మీ అక్క చెల్లెద్దరు చెరువు వైపు వాయించినందుకు. నందు నందు ఏంటే? వెంటనే వాళ్ళని ఇల్లు ఖాళీ చేయించు, అన్ని చిట్టు ఫేస్లే. ఇక్కడ ఐశ్వర్య కరీనా కపూర్లు ఉన్నారని సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వచ్చేస్తారు. చాలండి, పొయ్యి మీద పప్పు మారుతుంది, వెళ్ళి దించండి. సంవత్సరం అంతా నీకు ఉక్సు పెడితే సంవత్సరానికి ఒకసారి నాకు బటన్స్ పెడతా. ఎంత అదృష్టం. ఈవేళ మన పెళ్లి రోజు, మీ కాళ్ళకి దండం కూడా పెడతా. ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటావు, సంవత్సరం అంతా కాళ్ళు పట్టమంటావు. నా మొగుడు బంగారం. కరిగించుకునే ఛాన్స్ ఉంటే ఒళ్ళంతా బంగారం ఏం చేసుకుంది. శ్రీవారు, నేను మీ చేతికి ఫ్రీడమ్ ఇచ్చాను, మీ నోటికి కాదు. సరే, వంట చేసుకుని వస్తాను. మీ మరదలు చేస్తుంది. ఏంటి మీ ఇంట్లో వాళ్ళు తింటమే అనుకున్నాను, వంట చేసే అలవాటు కూడా ఉందా? ఈవేళ మన పెళ్లి రోజు కాబట్టి వదిలేస్తున్నాను. అబ్బో, వదిలేస్తుందా? మ్యారేజ్ డే, డైవర్స్ డే సేమ్ డే? అంత అదృష్టం ఉందా నాకు? అబ్బో, మా ఇంటి వంట ఎంత పెంటో. ఏంటమ్మా ఇది మరదలా? అపోలో ఫిష్. అంటే ఈ ఫిష్ తిని అపోలో హాస్పిటల్లో జాయిన్ అవ్వాలా? బావా, అపోలో ఫిష్ అంటే ముళ్ళు లేని చేప అని. అబ్బో, ప్యాంట్ జారిపోతుంది చూసుకో. ఏమండి, ఇది ఇలా వంట చేస్తుంటే ఎంత ముద్దొచ్చేస్తుందండి. దీన్ని ఎవడు చేసుకుంటాడు గాని అదృష్టవంతుడు. మన పెళ్లి చూపులో నిన్ను చూసి కూడా అదే అనుకున్నాను. నేను అదే అనుకున్నాను, 1 డే ప్లేయర్ అని. శోభనం రోజున మంచం మీద నడుము పట్టుకునేటప్పుడు తెలిసింది టెస్ట్ ప్లేయర్ అని. 1 డే ప్లేయరా టెస్ట్ ప్లేయర్ అనేది కదే, మ్యాచ్ విన్ అయ్యామని లేదా అనేది. నాకే కదా పుడతా. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇద్దాం గానీ ముందెళ్ళి పైన భోజనాలు పిలుచుకురండి. బాబులు వచ్చేస్తున్నారు పిలవకుండానే. రండి. మా బావకి కామెడీ సెన్స్ ఎక్కువ, కామన్ సెన్స్ తక్కువ. కామన్ సెన్స్ కాదు, కామన్ సెన్స్. క్రాఫ్ మార్చు.
మన గ్రాఫ్ పెరుగుతుంది. మీరు కూర్చోండి సార్. అలాగే. ఆయనకి గెస్ట్లు భోజనం చేసిన తర్వాత భోజనం చేయడమే అలవాటు. అంటే మీరు తిన్న తర్వాత మిగిలింది నేను తింటాను కాదండి. ఎనీ హౌ హ్యాపీ మ్యారేజ్ డే. థ్యాంక్ యూ. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారయ్యా. అవునా? ఇది కాదు, టేస్ట్ లేదు. స్పెషల్స్ చాలా చేసినట్టున్నారు. అంకుల్ ఇవన్నీ మా పిన్ని చేసినవి. అయితే ఈ రోజు మీ మమ్మీకి రెస్ట్ ఇచ్చినట్టు అనమాట. కాదు బాబు, ఈ డాడీకి రెస్ట్ ఇచ్చింది. ఇది మటన్ కర్రీ, ఇది చికెన్, అది ఫిష్. అవునా? ఏంటోనమ్మా, ఏ తిన్నా అన్ని ఒకేలా ఉన్నాయి. అవునండి, పేర్లు చెప్తే కానీ తెలుసుకోలేదు. హలో, గోకింది చాలమ్మా, అది నా కాలు. నందిని, ఆయనకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అనుకుంటాను, కొంచెం వడ్డించు. వద్దమ్మా, వద్దు వద్దు వద్దు. కోరికలు వచ్చిందమ్మా, వస్తానే. మీ కాలు నాకు అర్థమైందండి, పైకి వెళ్ళండి. వీళ్ళు కూడా తొందరలో వస్తారు. నందిని, ఆ ముఖ్యదా అబ్బాయికి కొంచెం వేసుకోండి. హలో నందిని, పోనీ వీళ్ళు కొట్టించు. హలో కొంచెం వేసుకోండి. హలో అన్ని ఎమర్జెన్సీ కాల్సే బాబు. పైన సరిపోతే కిందకు వచ్చి మాట్లాడుకోండి. ఇదేంటి అందరికి ఒకేసారి కాల్స్ వచ్చాయి? నువ్వు తిను, నీకు అదే కాల్ వస్తుంది. ఏంటి? మేము వండుకు తింటా అంటున్నాను. నేను కూడా వస్తున్నానండి, రెండు రా. యాదవ్వ, ఈ రోజు నా చేతులు నా చేతులు అయిపోతాను. ఎందుకు వీళ్ళని కొడుతున్నావు? అక్క వచ్చిందంటే వీడి ప్లేస్ లో నువ్వు ఉంటావు. మీ అక్కు ఇప్పుడు అప్పుడే రాదులే. నువ్వు డిజైన్ చేసిన డ్రెస్సులు బ్యూటీగా కనిపించాలని బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. నిన్ను ఏళ. హలో, ఇదే ఇల్లు. ఆటో అక్కర్లేదు. గదే ఆటో. మీటర్ సెటిల్ చేయి. ఎంత? 500. దేనికి? వెయిటింగ్ కి. బావా, చిన్న బాబులా ఉన్నాడే. ఉన్నాడేంటి? ఆడే. 500 సర్వనాశనం. మంచి గిరాకేలే. సర్లే. చల్. చేసినావు కదరా. అదేట్రా, ఫేస్ నల్లగా ఉండేది ఎర్రబడింది. ఫేస్ ప్యాక్ చేయించుకున్నా? బాడీ మొత్తం ప్యాక్ చేయించుకున్నానే. ఓహో, మా ఏరియా ఎస్ఐతో వచ్చావు, నీకు తెలుసా? నీ ఫ్రెండా? ఇప్పుడే పరిచయం వేసుకున్నా. అలాగా? ఏమైందిరా? డాడీ తప్పు లెక్క చెప్పాడు, అది తప్పు అని చెప్తే కొడుతున్నాడు. ఏ తప్పు లెక్క? 1 పెద్దదా 20 పెద్దదా? 20. మా డాడీ 1 పెద్దదా అంటున్నాడు. ఒరేయ్, ఎదవేసాలు వేసామంటే చంపేస్తాను. ఆడికి 20వ ర్యాంక్ వచ్చింది, అది ఫస్ట్ ర్యాంక్ అని చెప్తున్నాడు. ఏదవా బాబు బుద్ధులు ఎక్కడికి పోతాయి? ఏం బావా, బాగున్నావా? ఏం బాగలేదమ్మా, ప్రతిదీ రెండులా కనిపిస్తున్నాయి. అవునా? అలాగైతేనే ఈ 2000 నీ దగ్గర నుంచి సాయంకాలం తీసుకుంటాను. కాఫీ పెట్టనా, టీ పెట్టనా? ఏదోటి పెట్టి ఏది పెట్టినా ఒకలాగా ఉంటది. స్నానానికి వేడి నీళ్ళు పెట్టమ్మా, పరిచయం కాస్త స్ట్రాంగ్ అయింది కదా. ఓకే. బాబాయ్ ఎప్పుడు వెళ్ళిపోతావు? నేను అడగాల్సిన ప్రశ్న నువ్వు అడిగావు. వెరీ గుడ్, అలా ఉండాలి. నువ్వు వెళ్ళి స్నానం. ఏంటండి మిట్ట మధ్యాహ్నం మందు మొదలెట్టేశారు? రాత్రి మీ వాడు నిద్ర పోనివ్వలేదు బాబు, అందుకే ఒక పెగ్గేసి నిద్ర ట్రై చేద్దామని. ఒక పెగ్గే అంటున్నారు, ఫుల్ ఉంది. ఇదేం చేస్తారు? నేను వేస్తానులేండి. ఇంతకీ మా వాడేడి? నిద్రపోతున్నాడు. పాపం చిన్నపిల్లాడు. రాత్రి మిమ్మల్ని చూసి భయపడి ఉంటాడు. భయపడలేదు, నన్ను భయపెట్టాడు. అవునా? లేపుదేమా కంపెనీ ఇస్తాడా? అక్కడ కూడా ఉందేటి. ఎంతైనా బ్రదర్ సుందరం కదా. ఓహో. అరే హ్యారీ పాటర్. ఏంటనయ్యా? ఏం లేదు, మాతో వాడు పెగ్గేస్తావని. నీ ముందు నిల్చునేవాడేమోన్నాడు రా, కూర్చునేయి. అయితే ఓకే. చూసారా, మావాడు పెగ్గేస్తావని గ్లాస్ కూడా తెచ్చుకున్నాడు కదా. చాలా కామెడీ చేస్తాడు. అదేంటయ్యా? మౌత్ వాషింగ్. బయట పూసి వేస్ట్ చేయడం ఎందుకని మింగేశా. ఈ వేళ మీకు డ్యూటీ లేదండి? నిద్ర లేదు. ఈడున్నందుకాలం మీకు నిద్ర ఉండదులేండి. ఏం లేదండి, రాత్రి పేకాడారా? ఆటలన్నీ మావాడే కొట్టేశాడు కదా. అవును, అది నీకెలా తెలుసు? మిమ్మల్ని నిద్ర మత్తులో పెట్టి మావాడు కొట్టేసి ఉంటాడు. చీటింగ్. బాగానే గెస్ట్ చేశారు కానీ. ఇప్పుడు ఒక అడవి ఉంది, అడవిలో కోతిపిల్ల ఉంది. ఆ అడవి అంటుకుంది, ఆ కోతిపిల్ల చెట్టు ఎక్కేసి. అక్కడికి ఎక్కాక ఆ కోతిపిల్ల ఏం ఆలోచిస్తుంది చెప్పండి? సారీ బ్రదర్, నాకే ఆలోచన తట్టడం లేదు. పెద్ద కోతి నీకు ఆలోచన తట్టపోతే కోతిపిల్ల దానికి ఏం ఆలోచనలు తట్టాయి? అలా తాక్కరా, మత్తెక్కి పడిపోతావు. తప్పుగా మాట్లాడుతున్నావు డాడీ. డాడీయా? మా వాడికి ఎవడు మందు పోస్తే ఆడే డాడీ. అసలు మందు తాగే మెయిన్ కాన్సెప్ట్ మిస్ అయ్యావు డాడీ. మందు తాగేదే పడిపోవడానికి, కిక్ ఎక్కడానికి. ఇంతవరకు దానికి స్పీడ్ స్లో ఏంటి డాడీ? ఆమె కరెక్ట్ అనే డాడీ? కరెక్ట్ తమ్ముడు డాడీ. నీ అలవాటు నాకు వస్తుంది. ఇంతకీ మా చిన్న డాడీ ఏడి?
చిన్న డాడీ ఎవడు? నిన్న నన్ను కొట్టిన డాడీ. మావాడా? ఆ. అడుగో మాటల్లోనే వచ్చేసాడు చిన్న డాడీ. డాడీ నీకోసమే మావాడు వెయిటింగ్. చిన్న డాడీ, నాకు నిజం తెలిసిపోయింది. ఎంత కాలం నుంచి జరుగుతుంది. అసలు నీ వెనకాల ఎవరున్నారు? అల్ ఖైదానా, లష్కరే తోయిబానా? అసలు నువ్వు పాకిస్తానోడువా పాలస్తీనోడువా? చెప్పు డాడీ. నేను ఎక్కడ మారుతున్నా నువ్వు అక్కడ చూస్తావేంట్రా? మీ డాడీ చూసుకో. అక్కడ కొడితే ఎక్కడ దిగిపోయిందేంటి? రాష్ట్రంలో ఎన్నికల వేడి వాతావరణం వేడి కన్నా చాలా తీవ్రంగా ఉంది. బాబా టిఫిన్ చేద్దురా. హలో, హ్యారీ పాటర్ స్పీకింగ్. మామయ్య, ఐ కాంట్ బిలీవ్ ఇట్. థాంక్స్ మామయ్య. ఏంట్రోయ్ ఊరేసే ముందు ఉరి శిక్ష రద్దయినంత ఆనందంగా ఉన్నావు? అదే నాకు బ్యాలెన్స్ ఫిక్స్ అయింది. మామయ్య ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. ఆ అమ్మాయికి పడింది అన్నమాట ఉరి శిక్ష. ఊరేంటి పేరేంటి? ఊరు పెద్దాపురం, పేరు ప్రఖ్యాతి. ఓహో పెద్దాపురం ప్రఖ్యాతి అన్నమాట. డేట్ ఎప్పుడు? డేటా? అదే ముహూర్తం ఎప్పుడు? ఓ అదా, ఈ నెల 11వ తారీఖు అన్నయ్య. యాక్చువల్లీ మావయ్య అందరినీ ఈ రోజే బయలుదేరమని చెప్పారు. ఇంకా ఆలస్యం ఎందుకు? ఎవే ఆ మూట ముళ్ళు సర్దుకో, పెళ్లికి బయలుదేరాలి. బావా మీరందరూ వెళ్ళండి, నాకు ప్రాక్టికల్స్ ఉన్నాయి. నేను చాలా డిజైన్స్ చేయాలి. నేను డైరెక్ట్ గా పెళ్లికి వచ్చేస్తాను.